కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదను నిత్యము. నిజ రక్షకుడు యేసుక్రీస్తని విశ్వసించెదను నిత్యము. నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము. నీ పాద సేవలో బ్రతుకుటకై వరములతో అభిషేకించు. ఇర్మియా గ్రంథంలో నుండి 48వ అధ్యాయము మొదటి 5 వచనం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. మోయాబును గూర్చినది ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిరియతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది. ఎత్తైన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది. ఇకను మోయాబునకు ప్రసిద్ధి ఉండదు. హెష్బోనులో వారు అది ఇకను జనము కాకపోవునట్లు దాన్ని కొట్టివేయుదుము రెండని చెప్పుకొనుచు దానికి కీడు చేయునుద్దేశించుచున్నారు. మద్మేనా, నీవును ఏమీ చేయలేకపోతివి. ఖడ్గము నిన్ను తరుముచున్నది. ఆలకించుడి, హోరోనయీము నుండి రోదన ధ్వని వినబడుచున్నది. దోపుడు జరుగుచున్నది, మహాపజయము సంభవించుచున్నది. మోయాబు రాజ్యము లయమైపోయెను, దాని బిడ్డల రోదన ధ్వని వినబడుచున్నది. హోరోనయీము దిగుదలలో పరాజితుల రోదన ధ్వని వినబడుచున్నది. జనులు లూహీతునెక్కుచూ ఏడ్చుచున్నారు. చాలు. ఈ రోజున మనము ఈ 48వ అధ్యాయం ఉన్నటువంటి విషయాల్లో మనం తెలుసుకుందాం. మనం 48వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయము, కానీ మధ్య మధ్యలో కొన్ని వచనాలు మనం స్కిప్ చేసి చూసుకుందాం. ఎందుకంటే ఎక్కువ ఆయా పట్టణాల యొక్క పేర్లు, వాటి యొక్క వివరణ బైబిల్లో ఈ అధ్యాయంలో స్పెసిఫిక్ ఎక్కువ మనకు కనబడుతుంది. అందుకని అవసరమైనటువంటి వచనాలు మాత్రమే నేను చదివించి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ 48వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు దేవుడు తీర్పు తీర్చేటువంటి ఆ యొక్క క్రమంలో ఇర్మియా ద్వారా మాట్లాడుతూ మోయాబు అనేటువంటి ఆ రాజ్యమును గురించి లేదా ఆ పట్టణమును గురించి దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు నేను చెప్పాను చూసారా, దేవుడు అన్య రాజ్యములతో కూడా దేవుడు మాట్లాడుతూ ఆ రాజ్యముల పైన కూడా దేవుడు తన యొక్క తీర్పును దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. అలా ప్రకటించడం ద్వారా దేవుడు ఇండైరెక్ట్గా ఏం తెలియజేస్తున్నాడంటే, నేను కేవలము ఇజ్రాయేలుకు మాత్రమే దేవుడనని కాదు, కానీ నేను ప్రపంచమంతటికి నేను దేవుడను. ప్రపంచమంతటి దేవుడను కాబట్టి మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా, నన్ను దేవుడిగా మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, ఆ రాజ్యాలు నన్ను నమ్మినా నమ్మకపోయినా సరే, ఇంకను ప్రపంచమంతటికి, ఈ సృష్టి అంతటికి నేనే నిజమైనటువంటి దేవుడను. అందుకనే ఈ యెహోవా దేవుని గూర్చి మిగిలినటువంటి రాజ్యంలోకి పెద్దగా దేవుని గూర్చినటువంటి జ్ఞానము లేనప్పటికీ, వారికి నమ్మకం లేనప్పటికీ, ఇంకొను దేవుడు తన ప్రవక్త ద్వారా అన్య రాజ్యములతో కూడా, ఆ రాజులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడితే ఏం చెప్తారంటే, మీరు నమ్మకపోయినా సరే, మీరు అంగీకరించకపోయినా సరే, మీకు కూడా ఇంకను నేనే దేవుణ్ణి. మీరు నమ్మనంత మాత్రమున నేను మీకు దేవుణ్ణి కాకుండా పోను. మీరు నమ్మనంత మాత్రమున మీ పైన నాకు అధికారం లేకుండా పోదు. మీతో ప్రమేయం లేకుండా నేనే నిజమైన దేవుడను కాబట్టి మీ నమ్మకముతో, మీ ప్రవర్తనతో, మీరిచ్చేటువంటి స్పందనతో సంబంధమే లేదు. ఎందుకంటే నేను సర్వాధికారం కలిగినటువంటి దేవుడను. మీ రాజ్యాలపైన కూడా నాకు అధికారము ఉంది. మీకంటూ కొంతమంది దైవములు ఉన్నప్పటికీ కూడా
అవన్నీ నిజమైనటువంటి వారు కాదు కాబట్టి నేనే విశ్వం అంతటికి దేవుడను. అందుకని నేను ఈ ఇజ్రాయేల్ దేశ పరిధి దాటి నేను మీ రాజ్యముల పైన కూడా నాకు అధికారం నేను చూపిస్తాను. మీరు చేసినటువంటి కార్యాలను బట్టి నేను కూడా మీకు ఇవ్వాల్సినటువంటి మీ క్రియలు తగ్గ ప్రతిఫలాన్ని నేను మీకు కూడా ఇస్తాను. నేను కేవలము ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే దేవుడను కాదు, అందరికీ దేవుణ్ణి. అందుకనే నేను ఒకవేళ తీర్పు తీర్చినా సరే నేను ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే తీర్పు తీరుస్తాను కాదు, కానీ అన్య రాజ్యములు చేస్తున్న కార్యాల గురించి కూడా నాకు తెలుసు. వారికి ప్రవర్తన బట్టి నేను వారికి కూడా నేను తీర్పు తీరుస్తాను. వారు నమ్మకపోయినా సరే నేను ఆ కార్యాన్ని చేస్తాను. ఇప్పుడు చూడండి, నిజంగా ఆ దేవుడు అది ప్రకటిస్తున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే చూడండి, ఈ రోజుల్లో కూడా చాలామంది ఏంటంటే మాకంటూ దేవుడు ఉన్నాడండి అని చెప్తారు, కానీ చాలామంది దేవుడు అనేటువంటి వాడు నిజంగా ఎప్పుడు కూడా ప్రపంచం అంతటికి ఒక్కడే అయి ఉంటాడు. ఇప్పుడు ఈ లోకంలో బ్రతినంత కాలము ఒకవేళ నిజమైనటువంటి దేవుణ్ణి ఒకవేళ మనుషులు నమ్మకపోయినా సరే, ఆ దేవుడిని అంగీకరించకపోయినా సరే, ఆయన కూడా యెహోవాయే దేవుడిని ఒప్పుకోకపోయినా సరే, ఒక టైం వచ్చినప్పుడు ఈ లోకం యొక్క జీవితం గడిచిపోయిన తర్వాత అయినా సరే ప్రతి వాళ్ళు కూడా నిజమైనటువంటి దేవుణ్ణి ఫేస్ చేసే తీరాలి. ఆయన నోట్లో వచ్చే మాటలు ఖచ్చితంగా వాళ్ళందరూ అంగీకరించే తీరాల్సిన టైం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు ఈ లోకంలో బ్రతినంత కాలం బహుశా నువ్వు అంగీకరించినంత మాత్రమున నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు ఆయన చూడమని కాదు. నువ్వు బ్రతుకున్నప్పుడు నువ్వు ఆయన స్వరాన్ని వినకపోయినా, ఆయన మాట నువ్వు లెక్క చేయకపోయినా సరే, ఆయన దేవుడు నువ్వు నమ్మకపోయినా సరే, ఖచ్చితంగా నీకు టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నిజమైనటువంటి దేవుడు ఎవరో ఖచ్చితంగా నీకు తెలిసిపోద్ది. అప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు జీవించే జీవితాన్ని బట్టి ఖచ్చితంగా నీ గురించి కూడా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక టైంలో నిజమైనటువంటి దేవుణ్ణి ఎదుర్కొనే తీరాలి. నిజమైన దేవుని యొక్క మొహాన్ని చూసే తీరుతారు ప్రతి వాళ్ళు కూడా. ప్రతి వాళ్ళకు కూడా నిజమైన దేవుడు ఎవరో ఓ టైం వస్తే తెలుస్తుంది. అది బ్రతులో కాకపోయినా సరే చనిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎవరు కూడా నిజమైన యెహోవా దేవుడు ఎవరు కూడా కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు అంతే అనుకుంటామేమో. ఒకవేళ చనిపోయిన తర్వాత అయినా సరే వాళ్ళకి ఆ విషయము అర్థమవుతుంది. చనిపోగానే వాళ్ళకి తెలిసిపోద్ది ఎవరు నిజమైనటువంటి దేవుడు. అందుకే ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నేను సర్వాధికారి దేవుడిని కాబట్టి నేనేం చేస్తున్నాను, నేను మీ రాజ్యాలపైన నాకు అధికారం ఉందని. ఈ అధ్యాయంలో, ఈ 48వ అధ్యాయంలో దేవుడు ఈ మోయాబు రాజ్యం మీద లేదా మోయాబు పట్టణం మీద దేవుడు తన యొక్క తీర్పుని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు చూడండి, మోయాబు పట్టణం అంటే ఎక్కడి నుంచి వచ్చిందంటే యాక్చువల్ మనం చూస్తే చూడండి, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాల్చివేసిన తర్వాత, తీర్పు తీర్చిన తర్వాత లోతు తన కుటుంబం బయటకు వచ్చేస్తారు చూసారా. ఆ తర్వాత లోతు ద్వారా వచ్చినటువంటి సంతానమే మోయాబు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యారు వాళ్ళు. మోయాబు అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే లోతు అనేటువంటి వ్యక్తి అబ్రహామును ఒక బంధువు కాబట్టి ఒక రకంగా చూస్తే ఈ మోయాబు రాజ్యము ప్రజలు కూడా ఒక రకంగా ఇజ్రాయేల్లోకి బంధువులు అంటూలే. కాకపోతే ఇద్దరికి ఎప్పుడు పడేది కాదు, ఎప్పుడు కూడా వైరంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఒకరి పని ఒకరు అధికారం చలాయించుకోవడానికి కూడా చూస్తారు. వాళ్ళని వీళ్ళు డామినేట్ చేయాలని లేదా వీళ్ళని వాళ్ళు డామినేట్ చేయాలని ఎప్పుడు కూడా ఈ ఇజ్రాయేల్ రాజ్యానికి మోయాబు రాజ్యానికి ఎప్పుడూ కూడా ఒక రకమైనటువంటి వైరం ఎప్పుడు కూడా ఉంటూనే ఉండేది. ఆయన చూడండి, ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నుంచి ఐగుప్తులో బయటకు వచ్చిన తర్వాత ఓ టైం వచ్చినప్పుడు చూడండి, అక్కడ వాగ్దాన దేశానికి మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు అక్కడ బాలాక్ అనేటువంటి ఒక రాజు బిలాముని పిలిపిస్తాడు శపించటానికి. చూడండి, ఆ సంతానమే మోయాబు సంతానం. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే ఇజ్రాయేల్ ప్రజలకి, ఇజ్రాయేల్ దేశమునకు మోయాబు దేశమునకు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక రకంగా సహోదరు లాంటి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇంకను వాళ్ళకి వైరము ఉంటుంది. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి ఒక టైం వచ్చేసరికి దేవుడు ఈ యొక్క రాజ్యం పైన కూడా తీర్పు తీరుస్తున్నాడు. దేవుడు ఎందుకు ఈ రాజ్యం పైన తీరుస్తున్నాడో కూడా ఇక్కడ దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ మనకి ఊరిని దేవుడు జస్ట్ క్యాజువల్గా తీర్పు తీర్చట్లేదు, అక్కడ వారి యొక్క ప్రవర్తన బట్టే దేవుడు వారిలో కూడా తీర్పు తీరుస్తున్నాడు. నేను దేవుడిని అనిపించుకోవడానికి అక్కడ ఊరిని తీర్పు తీర్చట్లేదని, తన అధికారాన్ని చలాయించడానికి తీర్పు తీర్చట్లేదు. ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితాన్ని చూసి ఎలాగే దేవుడు తన తీర్పును ప్రకటించాడో అలాగనే ఇరుగుపురు రాజ్యాలపైన కూడా వారి యొక్క ప్రవర్తన బట్టి, వారు చేస్తున్న కార్యాలను బట్టే దేవుడు వారిపైన కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అలాగా ఈ అధ్యాయంలో మోయాబు దేశం పైన కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఈ తీర్పు యాక్చువల్ చెప్పాలంటే చాలా డీటెయిల్గా దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకని ఈ అధ్యాయం చాలా ఎక్కువగా మనం చూస్తాం. ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఈ అధ్యాయము, ఈ మోయాబులో ఎక్కువ పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాల యొక్క పేరుతో సహా ఏ పట్టణమునకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏ పట్టణాలకు దేవుడు ఏమనుకుంటున్నాడు, ఏం జరగబోతుందో దేవుడు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడాడు. అందుకని ఎక్కువ పట్టణాల యొక్క పేర్లు ఎక్కువ మనం చూస్తాం. కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెద్ద ఎక్కువ లేకపోవచ్చు, కానీ ఆ పట్టణాల యొక్క పేర్లు మెన్షన్ చేస్తూ, ప్రతి పట్టణం దాదాపుగా మెన్షన్ చేస్తూ దేవుడు తీర్పును ప్రకటిస్తూ వచ్చాడు. ఈ తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి, దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తాడంటే చూడండి, ఇక్కడ అంటున్నాడు మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే 2వ లైన్లో చూస్తే చూడండి, అక్కడ నేబోకు శ్రమ అది పాడైపోవచ్చున్నది అన్నమాట. కిర్యాతాయిము పట్టబడినదై అవమానము
నొందును అని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, అక్కడ 4వ వచనం చూస్తే, మోయాబు రాజ్యము లయమైపోయాను, దాని బిడ్డలు రోదన ధ్వని వినబడుచున్నది అని అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత చూడండి, అక్కడ 5వ వచనం కూడా చదువుతుంది. 5వ వచనం 2 కూడా మనం చూస్తే, జనులు లూహీతు నెక్కుచు ఏడ్చుచున్నారు, ఎక్కుచున్నారు. చూడండి, ఇక్కడ 6వ వచనం దేవుడు అంటున్నాడు. చదవండి 6వ వచనం 7వ వచనం చదవండి. పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యంలోని అరుహా వృక్షము వలె ఉండుడి. నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ నిధులను నమ్ముకొంటివి. నీవును పట్టుకొనబడెదవు, కేమోషు దేవత చెరలోనికి పోవును. ఒకడు తప్పకుండా వాని యాజకులను అధిపతులను చెరలోనికి పోవుదురు. యెహోవా సెలవిచ్చినట్లు సంహారకుడు ప్రతి పట్టణం మీదకి వచ్చును, ఏ పట్టణమును తప్పించుకొనజాలదు. లోయ కూడా నశించును, మైదానము పాడైపోవును. చాలు. ఇక్కడ చూడండి 6వ వచనం మొదటిసారి చదువుతాను. చూడండి, దేవుడు అంటున్నాడు ఇక్కడ, పారిపోవుడి, మీ ప్రాణములను దక్కించుకొనుడి, అరణ్యంలోని అరుహ వృక్షం వలె ఉండుడి. ఇక్కడ చూడండి, దేవుడే స్వయంగా ఏం చెప్తున్నాడంటే 6వ వచనంలో మీరు పారిపోండి అని దేవుడు చెప్తున్నాడు. పారిపోవడానికి స్వయంగా దేవుడే అంటున్నాడు. ఎందుకని తీర్పు తీసుకున్న దేవుడే పారిపోమని ఎందుకు చెప్తున్నాడంటే, ఆ తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. ఆ తీర్పు అంత భయంకరంగా ఉంటుంది. వాళ్ళు ఆ తీర్పును తట్టుకోలేరు కాబట్టి దేవుడు అంటున్నాడు, మీరు పారిపోతే బెటర్ అని దేవుడు చెప్తున్నాడు. అలాగని పారిపోతే బెటర్ అని దేవుడు చెప్పాడు కాబట్టి వాళ్ళు ఏమైనా తప్పించుకోగలుగుతారా పారిపోతుంటే? యాక్చువల్గా దేవుడు చెప్తున్నాడు, ప్రతి పట్టణము కూడా పాడైపోద్దని దేవుడు చెప్తున్నాడు. అది మైదానము పాడైపోద్ది. మైదానం అంటే అర్థం ఏంటంటే బేసిక్గా పట్టణం అని అర్థం. మైదానం అంటే ప్రజలు నివసించేటువంటి చోటు. పట్టణము పాడైపోద్ది, లోయలు కూడా పాడైపోతాయి. అంటే రకంగా అరణ్యంలాగా ఉండేటువంటి ప్రాంతాలు పాడైపోతాయి, అలాగే పట్టణాలు కూడా పాడైపోతాయి అని దేవుడు చెప్తూ అంటున్నాడు. మీరు వీలైతే మీరు పారిపోండి, మీ ప్రాణాలు తగ్గించుకోవడానికి మీరు పారిపోండి అని దేవుడు చెప్తూ, ఆ నెక్స్ట్ వచనంలోనే 7వ వచనంలో దేవుడు తీర్పు ఎందుకు తీరుస్తున్నాడు దేవుడు అక్కడ చెప్తున్నాడు. చూడండి, ఒకసారి నేను చదువుతాను చూడండి. 7వ వచనంలో అక్కడ, నీవు నీ క్రియలను ఆశ్రయించితివి, నీ విధులను నమ్ముకుంటివి, నీవును పట్టుకొనబడెదవు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు క్రియలను ఆశ్రయించేవి అంటున్నాడు. నువ్వు క్రియలను ఆశ్రయించావు, నిధులను నమ్ముకున్నావు. క్రియలను వారు ఆశ్రయించారంట, అంటే వారు చేస్తున్న క్రియల మీద వారికి అంత నమ్మకము. దేవుడి తీర్పు తీర్చంలో ఉన్నటువంటి దేవుని వైపు నుండి ఉన్నటువంటి ఒక కారణం ఏంటంటే, వారు క్రియలపైన వాళ్ళకి ఎక్కువ నమ్మకం అంట. వాళ్ళు చేసినటువంటి కార్యాల మీద వారికి ఎక్కువ నమ్మకం. అందుకు కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అది మాత్రమే కాదు, కానీ వారంట నిధులను ఎక్కువ నమ్ముకున్నారంట. నిధులు అంటే అర్థం డబ్బును వాళ్ళు ఎక్కువగా నమ్ముకున్నారు. ఇప్పుడు యాక్చువల్గా చాలామంది ఏం చెప్తారంటే, ఈ మోయాపట్నం అటువంటి రాజ్యం అటువంటిది చాలా బలమైనటువంటి రాజ్యము, బాగా ఐశ్వర్యవంతమైన రాజ్యం అంటారు. ఎందుకు ఐశ్వర్యవంతమైన రాజ్యం? ఎందుకంటే నార్మల్గా ఏంటంటే అది ఎక్కడైతే ఆ పట్టణము ఉందో జియోగ్రఫికల్గా చూసుకుంటే అది ఎక్కడుందంటే అది నార్మల్గా అంట ఆ రోజులో చూడండి, ఎవరైనా పడవలో ప్రయాణించాలంటే ఈ పట్టణము గుండానే, ఈ సముద్ర మార్గం గుండానే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. ఒకవేళ ఏదన్నా సరే లోడ్ ఏదైనా తీసుకుని వెళ్ళాలి, గూడ్స్ ఏదన్నా తీసుకుని వెళ్ళాలన్నా, మనుషులు ప్రయాణం చేయాలన్నా సరే వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ పట్టణము ఈ సముద్రం గుండానే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుందంట. అందుకేం చేస్తారంటే ప్రతి వాళ్ళు కూడా వెళ్ళాలంటే ప్రయాణం ఈ ప్రాంతం గుండానే చేయాలి. కాబట్టి ఒక రకం ఏంటంటే ఒక టోల్ కలెక్ట్ చేసినట్లుగా, టోల్ ఫీ కలెక్ట్ చేసినట్లుగా వీళ్ళు ఏంటంటే ఆ రోజుల్లో డబ్బును వాళ్ళు ఛార్జెస్లో కలెక్ట్ చేసేవాళ్ళంట. అందుకని చాలామంది ప్రయాణం చేస్తుంటారు కాబట్టి, చాలా గూడ్స్ కూడా వెళ్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ డబ్బులు సులువుగా, పెద్దగా కష్టపడకుండానే, పెద్దగా ఏది ప్రయత్నం చేయకుండా వారికి సులువుగా డబ్బులు వచ్చేస్తున్నాయి. వాళ్ళు కూర్చుంటే డబ్బులు వాళ్ళకి వచ్చేస్తున్నాయి. ఇంకా అలా రకరకాల కారణాలను బట్టి వారికి డబ్బులు చాలా సులువుగా వచ్చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అంటే వాళ్ళ క్రియలు నమ్ముకున్నారు, వాళ్ళు చేస్తున్న కార్యాలను వాళ్ళు ఎక్కువ నమ్ముకున్నారు. రెండో దేవుడు ఏమంటాడంటే, మీకు ఉన్నటువంటి డబ్బు మీద మీరు నమ్మకాన్ని పెట్టుకున్నారు. ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఆశీర్వాదం గురించి చాలా వాక్యాలు మనం వింటాం. చూడండి, ఆశీర్వాదం అంటే ఏదైతే ఒక ఆశీర్వాదం అంటే కాన్సెప్ట్ ఏదైతే ఒక బోధ అయితే ఉందో, అది యాక్చువల్ నిజంగా ఇతరుల కంటే అంటే అన్యుల కంటే క్రిస్టియన్స్కి మనమే ఎక్కువ ఆశీర్వాదం, దాన్ని ఎక్కువ మనమే నమ్ముతాం. దేవుడు ఆశీర్వదించేటువంటి వాడు ఎక్కువ మనం నమ్ముతాం. క్రిస్టియన్లోనే ఆశీర్వాదం, దేవుడు దీవించేటువంటి వాడు అటువంటి ఒక ఆలోచన ఎక్కువగా క్రైస్తవులోనే కనబడుతుంది. అది ఎందుకంటే బైబిల్లో ఉంది కాబట్టి. దేవుడు ఆశీర్వదిస్తాను బైబిల్ దేవుడే చాలాసార్లు చెప్పాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంది. ఖచ్చితంగా దేవుడు కూడా ఆశీర్వదిస్తానని దేవుడు కూడా చెప్తున్నాడు. కానీ అలాగని ఎప్పుడు కూడా మనము దేవుని ద్వారా పొందుకున్నటువంటిది అది ఏదైనా సరే కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఈవెన్ ధనమైనా సరే కావచ్చు, మనం దేవుడి ద్వారా వచ్చిందైనప్పుడు కూడా అది ఆశీర్వాదం వల్లనే వచ్చినప్పుడు కూడా ఇంకను మనకు నమ్మకం ఎప్పుడు కూడా దాని మీద ఉండనే కూడదు. ఎందుకంటే
చూడండి, దేవుడు ఒకటి ఇస్తున్నాడంటే, దేవుడు ఐశ్వర్యం మనకి ఇచ్చాడంటే అర్థం ఏంటంటే అది దేవునికి ఆశీర్వాదం ఏంటంటే అది ఐశ్వర్యం ఏంటంటే ఐశ్వర్యం ఏంటంటే దేవుని దృష్టిలో దేవునికి అంత విలువైంది కాదు. ఈ లోకంలో చూడండి, ఏదైతే మనుషులంగా మనకి ఏదైతే విలువైన రాళ్ళు అంటే బంగారము, లేదంటే ఈ స్టోన్స్, డైమండ్స్, ఇవన్నీ ఏవైతే అంటాం, ప్లాటినం ఇవన్నీ ఉంటాయి చూసారా, ఇవన్నీ కూడా అంటే మన దృష్టిలో చాలా విలువైనవి ఇవన్నీ కూడా, ఈ వజ్రాలు, డైమండ్స్ ఇవన్నీ కూడా. కానీ యాక్చువల్ నిజంగా మీరు చూసుకుంటే పరలోకంతో పోల్చుకున్నప్పుడు యాక్చువల్గా అసలు ఇవేవి కూడా అయితే విలువైనటువంటివి అనుకొని మనం తగిలించుకుంటున్నామో అవి పరలోకం యాక్చువల్ మన కాలు కింద ఉంటాయి. అంటే దాన్ని బట్టి ఆలోచించాలంటే దేవుని దృష్టిలో ఈ ఏవైతే విలువైనటువంటివి అని మనం అనుకుంటున్నాం ఈ లోకంలో, అవి దేవునికి పెద్దగా విలువైనటువంటివి కావు. అయినా సరే మనకు అవసరం కాబట్టి దేవుడు మనకి ఇస్తాడు. అది దేవుడు కూడా చాలా వాల్యుబుల్ అంటున్నాడు కాబట్టి దేవుడు ఇచ్చేటప్పుడు నేను నీకు బంగారం ఇచ్చిన దేవుడు మురిసిపోడు. దేవునికి అది పెద్ద విషయమేమీ కాదు. దేవునికి ఆర్థికంగా మనల్ని బలపరచడము, లేదా కొంత ధనాన్ని మనకి ఇవ్వడం, లేదా సామర్థ్యాన్ని ఇవ్వడం అంటే దేవునికి అది అసలు పెద్ద ఇష్యూ కానే కాదు. దేవునికి ఈ డబ్బు, ఏవైతే బంగారం సంబంధమైన విలువైన ఏవో ఉన్నాయో ఇవన్నీ కూడా దేవునికి చాలా చీప్. ఇవన్నీ కూడా అసలు దేవునికి లెక్కే లేదు. ఇవన్నీ కూడా దేవునికి అన్నీ లెక్కే లేవు. అందుకనే ఇప్పుడు మన దేవుడు అవి మనకి ఇస్తున్నప్పుడు అవి మనకు విలువైనటువంటి మనం పరిగణిస్తాము, కానీ దేవుడు అది ఎప్పుడు కూడా విలువైనగా దేవుడు ఎప్పుడు కూడా దాన్ని చూడ్డు. పరలోకం యాక్చువల్ నిజంగా చెప్పుకోండి, దేవునికి ఏదైనా విలువైనది ఉందంటే తన ద్వితీయ కుమారుడు తప్ప. పరలోకం యాక్చువల్గా బైబిల్ చెప్తున్నాడుగా అత్యంత విలువైనది ఏది కూడా ఇంకా పరలోక రాజ్యంలో ఉన్నట్లుగా బైబిల్ మనకి తెలియదు. దేవుడు ఏదన్నా ఒకటి అది వాల్యుబుల్గా కన్సిడర్ చేశాడంటే, విలువైందిగా దేవుడు ఏదైనా చూసుకుంటున్నాడు అంటే తన అద్వితీయ కుమారుని చూసుకున్నాడు తప్ప అంతమించి ఇంకా వేరే దేన్ని కూడా దేవుడు పరలోకంలో పెద్దగా పట్టించుకోవట్లేదు. అయినప్పటికీ దేవుడు మనకు అవసరం కాబట్టి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అది దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఒకవేళ నిజంగా మన ప్రార్థన వలన లేదా దేవుని వల్లనే మనం సంపాదించుకున్నాం అనుకోండి, మనం అనుకుంటామంటే ఇప్పుడు దాన్ని గట్టిగా పట్టేసుకోవడం, దాని మీద ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం కూడా దేవుడు ఇచ్చిందే కాబట్టి గట్టిగా పట్టుకున్నాం అని కొన్నిసార్లు అనుకోని సమర్థించుకుంటాం మనం. కానీ దేవుడు ఇస్తాడు, కానీ దాన్ని పట్టుకోని దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు. ఎందుకంటే దేవునికి అది చాలా అల్పమైనటువంటిది. దేవునికి అది చాలా అల్పమైంది, కానీ దేవుడు చాలా క్యాజువల్ నీకు అది ఇచ్చేసాడు. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఇంతకుముందు దేవుని పట్టుకున్నావు, కానీ ఇప్పుడు దేవుని పట్టుకోవడం వల్ల నీకు ఒకటి ప్రతిఫలంగా వచ్చినప్పుడు నువ్వు దేవుని వదిలేసి దేవుడు చాలా చీప్గా అనుకొని అత్యంత తక్కువ అల్పమైనటువంటి వాల్యుబుల్గా పరిగణి దేవుడు నీకు ఇస్తే మనం పట్టేసుకుంటున్నాం. అప్పుడు ఏమవుతుంది తెలుసా, ఏదైతే నువ్వు ఆశీర్వాదము అనుకో నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఆశీర్వాదముగా నీకు ఒకటి ఇచ్చాడు, ఓ టైం వస్తే నువ్వు ఎక్కువ దాని మీద నమ్మకం పెట్టుకుంటే, నువ్వు దాన్ని ఎక్కువగా కనుక చూసుకుంటే, దాని గురించి ఎక్కువ నువ్వు ఆలోచన చేస్తే అదే నీకు రేపు శాపంగా మారుతుంది. అది ఏదన్నా సరే కావచ్చు, ఏదన్నా సరే. ఇక్కడ జస్ట్ మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళ క్రియలు అలాగనే వారి యొక్క సంపద గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ యాక్చువల్ ఏదన్నా సరే మనకి ఏది వచ్చినా సరే ప్రతిదీ కూడా దేవుని దగ్గర మనకు అది వస్తుంది. ప్రతిదీ దేవుని దగ్గర మనకు వస్తున్నప్పుడు యాక్చువల్గా మనం ఏం అర్థం చేసుకోవాలంటే అది దేవుని వల్ల మనం పొందుకున్నాం కాబట్టి మనం పట్టుకోవాల్సింది దాన్ని కాదు, అత్యంచాల్సింది దాన్ని బట్టి కాదు, అత్యంచాల్సింది దాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి బట్టి. అన్నీ ఇక్కడ ధనం అనే కాదు, ఈవెన్ మన క్రియలు పెట్టుకుని ఆశ్చర్యపడదు అంటాం. ఎందుకని మనం చేయగలుగుతూ ఉన్నామంటే, కొన్ని కార్యాలు మనం చేస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే అది కూడా దేవుడు ఇచ్చిందే. ఎలాగైతే నీకు ఫైనాన్షియల్గా దేవుడికి సపోర్ట్ చేస్తాడు, నీకు ఇక్కడ చూస్తే నిధుల మీద వాళ్ళ నమ్మకం ఉంచారు చూసారా, అలా అది కూడా దేవుడు ఇచ్చిందే. అలాగే నువ్వు కొన్ని మంచి కార్యాలు నువ్వు చేస్తున్నామంటే అది కూడా దేవుడికి ఇస్తే నువ్వు దాన్ని చేస్తున్నావు. మనముగా స్వతహాగా పుట్టించుకుందంటూ బేసిక్ ఏమీ లేదు. అందుకనే మనం అనుకుంటాం అంటే డబ్బు మీద నమ్మకుంటే ప్రాబ్లమ్ అనుకుంటాం, కానీ మనం క్రియల గురించి పెద్ద గొప్పగా అనుకుంటే మాత్రం అది పెద్ద తప్పు కాదు అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుడు ఏంటంటే అసలు రెండు పెద్దగా మనకు పొంతంలాగా అనిపించదు. దేవుడు క్రియల గురించి మాట్లాడుతున్నాడు, డబ్బు గురించి కూడా మాట్లాడుతున్నాడు, ధనం గురించి మాట్లాడుతున్నాడు. రెండిటి మీద నీ దృష్టి ఎక్కువగా ఉంది, రెండిటిపై నువ్వు ఎక్కువ నమ్మకం పెట్టున్నావు, నువ్వు దాన్ని ఎక్కువ విలువైనది నువ్వు అనుకుంటున్నావు. అందుకు నేను తీర్పు తీరుస్తున్నాను. నీ పట్టణం ఎందుకు పాడైపోద్దో తెలుసా? నువ్వేమనుకుంటున్నావు అంటే నా రాజ్యము లేదా నా పట్టణము ఈ జియోగ్రాఫికల్గా చూసుకుంటే మంచి లొకేషన్లో ఉంది నా రాజ్యము, దీనివల్ల నాకు సేఫ్టీ ఉంది, నాకు సెక్యూరిటీ ఉంది, నాకు దీనివలన నేను ఉంటే లొకేషన్ వలన నాకు ఎంతో కలిసి వస్తుంది అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు దాన్నే పట్టుకున్నావు, నువ్వు దాన్నే నమ్ముతున్నావు, నీ క్రియలను పట్టుకుంటున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నువ్వు ఏదైతే విలువైంది అనుకుంటున్నావు అంతా కూడా పాడైపోతుంది. వాళ్ళ పట్టణం గురించి చాలా గొప్పగా వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఆ పట్టణం మైదానం పాడైపోద్ది అంటున్నాడు దేవుడు. పట్టణం పాడైపోద్ది, మైదానం కూడా పాడైపోతుంది, పల్లెలు గ్రామాలు అరణ్యం అంతా కూడా పాడైపోద్ది. ఎంతే పాడైపోద్ది అంటే దేవుడు ఒకటి చెప్తున్నాడు, మీరు పారిపోవడానికి మీరు ప్రయత్నించండి, మీరు వీలైతే మీరు పారిపోవడానికి దేవుడు అంటున్నాడు. కానీ యాక్చువల్గా మళ్ళీ దేవుడు కూడా చెప్తే మీరు ఎక్కడ పారిపోయినా సరే యాక్చువల్గా మీరు తప్పించుకునే అవకాశమే మీకు ఉండదు అని దేవుడు కూడా చెప్తున్నాడు.
అందుకే కొన్నిసార్లు మనం ఆలోచించాలి. ఇదేంటంటే ఇది పెద్ద మనకు తప్పులా కనిపించుతుంది. డబ్బును నమ్మకం, డబ్బు మీద నమ్మకం పెట్టుకోవడం. ఇప్పుడు డబ్బు మీద నమ్మకం అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు మనం ఏమనుకుంటామంటే, నాకు డబ్బు మీద ఎక్కువ, నేను డబ్బునే గట్టిగా పట్టుకోవట్లేదు, నేను డబ్బు వెనకాల వెళ్ళట్లేదు అనుకుంటాం. కానీ అంటాను, నువ్వు సంతోషంగా ఉండడానికి లేదా నువ్వు బాధపడడానికి డబ్బు నీ లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుందో లేదో ఆలోచించుకోండి. మనం డబ్బును గట్టిగా పట్టుకుంటే ఏమనుకుంటాం అంటే, బాగా డబ్బున్నవాడు, ఐశ్వర్యవంతుడు, డబ్బును గట్టిగా పట్టేసుకున్నవాడే వాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాం అనుకుంటాం. దాని నుంచి కాదు, డబ్బు లేనోడు కూడా డబ్బు మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాడు. డబ్బులు ఎలా తెలుస్తుంది మనం డబ్బు మీద ఎక్కువ నమ్మకం పెట్టినావు లేదంటే, నువ్వు డబ్బులు నీ చేతిలో డబ్బు ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు సంతోషించావనుకో, నీకు డబ్బు మీద ఎక్కువ నమ్మకం ఉందని అర్థం. నీ చేతిలో డబ్బు ఎక్కువ లేనప్పుడు నువ్వు బాధపడుతూ కూర్చున్నావు అనుకో, నువ్వు మెంటల్గా నువ్వు సఫర్ అవుతూ నువ్వు దాని గురించి ఒక ఆర్గ్యుమెంట్సో లేదా డిస్కస్ చేస్తూ ఉన్నామంటే అర్థం ఏంటంటే, నీకు డబ్బు మీద కొంచెం ఎక్కువ నమ్మకమే ఉంది అని అర్థం. అందుకని ఆలోచించు, మనం ధనవంతులం కాదు కాబట్టి ఇది ధనవంతులకి ఏమో అనుకుంటాం మనం, బట్ డబ్బున్న వాళ్ళకే డబ్బును ఎక్కువ నమ్ముతారేమో అనుకుంటాం. ఎక్కువ డబ్బు ఉండి కూడా డబ్బును అసలు లెక్క చేయకుండా కూడా బతకచ్చు. తక్కువ డబ్బు ఉంటే ఎంతసేపు డబ్బు గురించే కూడా ఆలోచిస్తే కూడా బ్రతికే వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ పేదవాళ్ళకి డబ్బు అంటే లెక్కలేదు, పెద్దగా డబ్బును పట్టించుకోరు. గొప్ప వాళ్ళకి ఎక్కువ డబ్బుతో ప్రాబ్లం అనుకుంటారేమో, అదేం కాదు. కొంతమంది బైబిల్ చూడండి, భక్తులు చూడండి, అబ్రహాము లాంటి వాళ్ళు, కొంతమంది చూడండి గొప్ప వాళ్ళు చూడండి, వాళ్ళకి దేవుడు చాలా ఆశీర్వదించినప్పుడు కూడా అసలు వాళ్ళ డబ్బుని పెద్ద లెక్క చేయలేదు. వాళ్ళ డబ్బుని అసలు వాళ్ళు లెక్కలేదు. అబ్రహాం చూడండి, లోతుని తీసుకుని వెళ్ళిపోయినప్పుడు యుద్ధం చేసి 318 మంది తీసుకుని యుద్ధం చేశాడు. ఆ రాజు వచ్చి డబ్బంతా ఇక్కడ అబ్రహాంకి ఇచ్చేస్తా అంటే నాకు వద్దంటాడు. అబ్రహాం తీసుకోలేదు. అంటే చూడండి, అక్కడ ఆలోచించండి, డబ్బుకి మన డబ్బు ఎక్కువ ఉన్నంత మాత్రం మనం డబ్బుకి విలువ ఇచ్చేస్తున్నాను ఏమీ కాదు. అది హృదయానికి సంబంధించింది. అది ఎంతగా నీ మైండ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది బహుశా సంతోషంగానో లేదా బాధగానో. డబ్బు కనుక నీ మూడుని మారుస్తుంటే, అది సంతోషంగా కావచ్చు, బాధగా కావచ్చు, నీ మూడుని మారుస్తుందంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే నీకు డబ్బు మీద నమ్మకము ఉంటుంది. జస్ట్ అందుకని చూడండి, డబ్బు మన చేతులు ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతున్నాం, డబ్బు లేనప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాం ఆలోచించుకుంటే తెలిసిపోద్ది. ఇప్పుడు చూడండి, అలాగని మనం ఒకవేళ కనుక డబ్బు కనుక మన మూడుని మార్చగలుగుతుంది అనుకుంటే, బాధగా కానీ సంతోషంగా కానీ, అది పెద్ద పాపని అన్ను తప్పని అను. కానీ అట్లీస్ట్ ఎప్పటికైనా సరే మనం ఎక్కువ నమ్మకం డబ్బు మీద పెడుతున్నామేమో అనుకొని, ఆ డబ్బు నుంచి మన మనసును తొలగించుకొని దేవుని మీద మరలా పెట్టడానికి మన ప్రయత్నము చేయాలి. అలా కనుక మనం మార్చుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ పెద్దగా మనకి రావు. వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళు ఎక్కువ క్రియలు నమ్ముకున్నారు, వీళ్ళు ఎక్కువ ధనాన్ని కూడా వీళ్ళు నమ్ముకున్నారు. అందుకనే దేవుడు వీళ్ళు శిక్షిస్తూ ఇక్కడ వాళ్ళ మాట్లాడుతున్నాడు. కొంచెం కింద చదవండి. మోయాబునకు రెక్కలు పెట్టుడి, అది వేగిరముగా బయలుదేరిపోవలెను. నివాసి ఎవడనూ లేకుండా దాని పట్టణములు పాడగును. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. మోయాబు తన బాల్యము నుండి నెమ్మది నొందెను. చాలా చూడండి, ఇక్కడ చూడండి, నేను 10వ వచనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి 10వ వచనం, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక. రక్తము ఓడ్చకుండా ఖడ్గము దూయువాడు శాపగ్రస్తుడగునుగాక. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే బబులోను రాజ్యంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు తీర్పు తీర్చేటప్పుడు, మోయా పట్టణమే తీర్పు తీర్చేటప్పుడు బబులోను రాజ్యము ద్వారా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ 10వ వచనంలో దేవుడు యాక్చువల్గా మోయాబు పట్టణంతో మాట్లాడలేదు, బబులోను పట్టణస్థులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏమంటే, దేవుని యొక్క కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటే అర్థం ఏంటి, ఇక్కడ దేవుడు మోయా పట్టణాన్ని తీర్పు తీర్చడానికి ఎవరు వాడుకుంటున్నాడంటే బబులోను రాజ్యాన్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడంటే, మోయా పట్టణమును పూర్తిగా ఆయన తీర్పు తీర్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు దేవుడు అలా డిసైడ్ అయ్యాడు. అయితే ఇప్పుడు బబులోను రాజ్యంతో కూడా దేవుడు ఏం మాట్లాడుతుంటే, నేను నిన్ను ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా, ఒక పనిముట్టులాగా నేను వాడుకుంటున్నాను కాబట్టి నేను నిన్ను దాని మీద తీర్పుగా, నేను నా వస్తువులాగా, నా దూతలాగా నేను పంపిస్తున్నాను. కాబట్టి ఇప్పుడు బబులోను రాజ్యంతో కూడా దేవుడు మాట్లాడితే ఏమంటాడంటే, నువ్వు వెళ్ళేటప్పుడు నువ్వు అనుకుని వెళ్ళట్లేదు, నా పని నిమిత్తం నువ్వు యాక్చువల్గా వెళ్తున్నావు. నీకు నువ్వుగా వెళ్ళట్లేదు, నువ్వు అనుకున్నావు నీకు నువ్వుగా నువ్వు వెళ్తున్నావు అనుకున్నా, కానీ నీకు నువ్వుగా నువ్వు వెళ్ళట్లేదు. నేను పంపిస్తున్నాను, నా చేతి ఆయుధములాగా నువ్వు వెళ్తున్నావు. కార్యం జరిగిస్తుంది నువ్వు, కానీ ఉద్దేశం మాత్రం నాది. కార్యం జరిగిస్తుంది నువ్వు, కానీ ప్లాన్ మాత్రం యాక్చువల్గా నాది. కాబట్టి ఇప్పుడు నేను తీర్పు తీర్దాం అనుకున్నాను కాబట్టి, నేను ఫుల్గా తీర్పు తీరుద్దాం అన్నాను కాబట్టి నేను తీర్పు తీరుస్తున్నాను అని బబులోను రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను నా పని నిమిత్తం పంపిస్తాను కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు రేపు కార్యం చేస్తున్నప్పుడు నువ్వు మర్చిపోవద్దు. ఏం మర్చిపోకూడదండి బబులోను రాజు దేవుడు చెప్తున్నాడంటే, నువ్వు నా పని నువ్వు చేస్తున్నావు, నువ్వు నా ఉద్దేశాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. నువ్వు ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఏమంటాడంటే, నువ్వు నా సేవకుడివి, నేను చెప్పింది నువ్వు చేయడానికి నువ్వు వెళ్తున్నావు, నేను శాసిస్తున్నాను, నువ్వు దాన్ని చేస్తున్నావు. అప్పుడు
నేను దీన్ని జరిగిస్తాను అనుకున్నప్పుడు నువ్వు నా పని చేసేటప్పుడు నువ్వు అశ్రద్ధగా పనిని చేయొద్దు. చూడండి, అశ్రద్ధ చేయవారు, అశ్రద్ధగా చేయవారు అని బైబిల్లో ఉంది. అంటే ఒక్క దేవుడు ఏం చెప్తున్నాడంటే, బబులోను రాజ్యం దేవుడు మాట్లాడుతుంటే, నేను నిన్ను ఈ పని నిమిత్తం పంపిస్తున్నాను, నేను ఏ స్థాయిలో అక్కడ తీర్పు తీర్చాలని నేను డిసైడ్ అయ్యానో ఆ స్థాయిలో నువ్వు పని చేయి. నేను ఏ రేంజ్లో నేను చేద్దాం అనుకుంటున్నాను, తీర్పు తీర్దాం అనుకుంటున్నాను మోయాబు రాజ్యం పైన, నువ్వు రేపు వెళ్ళినప్పుడు నువ్వు ఆ స్థాయిలో నువ్వు పని చేయాలి. నువ్వు నా చేతిలో పనిముట్లాగా మాత్రం నువ్వు వాడబడాలి, కానీ నువ్వు నీకు నచ్చినట్టుగా నువ్వు పనిచేయడానికి వీలు లేదు. ఒకవేళ కనుక నేను బలంగా తీర్పుతో ఉంటున్నప్పుడు నువ్వు కనుక పైపైన చేద్దాంలే అని ఒకవేళ నీకంటూ సొంత ఆలోచనతో నువ్వు చేస్తే కనుక నువ్వు శాపగ్రస్తులు అవుతాను దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, అక్కడ అశ్రద్ధ చేయవారు, అశ్రద్ధగా చేయవారు అంటే చేసేవాడే కానీ అశ్రద్ధగా చేయడం, నిర్లక్ష్యంగా చేస్తే దేవుడు అన్నాడు బబులోను రాజ్యానికి. అలాగే కత్తి దూయేవాడు కూడా, అంటే నువ్వు కత్తి దోస్తున్నావు కానీ రక్తం పెద్దగా ఏమీ చిన్నట్లేదు. అంటే నువ్వు యుద్ధం చేస్తున్నావు, బహుశా పొడుస్తున్నావు లేదా ఫైట్ చేస్తున్నావు, చంపుతున్నావు కానీ పెద్దగా వాడు చావట్లేదు. నువ్వు అలా పైపైన ఏదో కార్యం అశ్రద్ధగా చేస్తున్నావు. ఇప్పుడు చూడండి, దేవుడి మాట ఏదో మనం సేవ చేసేటప్పుడు, మందిరంలో పరిచయం చేసేటప్పుడు మాట్లాడిన స్థాయిలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చే విషయంలో, ప్రజలకు తీర్పు తీర్చే విషయంలో దేవుడు అన్ని రాజుతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పంపిస్తున్నాను కాబట్టి, నేను చెప్పిన పని నువ్వు చేస్తున్నావు కాబట్టి, నువ్వు చేసేటప్పుడు అశ్రద్ధగా నువ్వు దాన్ని చెయ్యొద్దు. అశ్రద్ధగా నువ్వు చేస్తే నువ్వు శాపగ్రస్తులు అవుతావు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, బబులోను రాజ్యానికి మాట చెప్తున్నాడు. దీన్ని బట్టి ఆలోచించండి, ఈ మోయాబు రాజ్యం పైన దేవుడు తీర్పు తీర్చాలి ఎంత బలంగా ఫిక్స్ అయి ఉంటాడో. ఎందుకంటే మోయాబు రాజ్యంతో దేవుడు మాట్లాడుతూ మధ్య సడన్గా బబులోను రాజ్యంతో మాట్లాడుతూ, నువ్వు వెళ్తున్నావు కదా, వెళ్ళినప్పుడు జాగ్రత్త చూసుకో, నేను చెప్పినట్టు నువ్వు దాన్ని చెయ్యాలి. నువ్వు కనుక అశ్రద్ధగా కనుక నువ్వు పని చేస్తే, అంటే ఆ ఇంటెన్సిటీతో కనుక నువ్వు చేయకపోతే, నేను చెప్పినప్పుడు నేను ఏ తీవ్రత అయితే నేను చేద్దామన్నాను నువ్వు ఆ తీవ్రతతో కనుక నువ్వు చేయకపోతే నువ్వు శాపగ్రస్తులు అవుతావు. ఇప్పుడు చూడండి, ఒకసారి అది బబులోను రాజ్యానికి సంబంధించింది కాబట్టి దేవుడు అలా చెప్పాడు తీర్పు విషయంలో. దాన్ని ఒకసారి మనం పాజిటివ్గా తీసుకుందాం. దేవుడు చేయమని చెప్తున్నటువంటి కార్యం లేదని సరే కావచ్చు, ఇవన్నీ మన చర్చలకు వచ్చి చర్చలో ఎక్స్ట్రా యాక్టివిటీస్ చేయడం కావచ్చు, పరిచయం చేయడం కావచ్చు, లేదా పాటలు పాడడం కావచ్చు, వాక్యం వినడం కావచ్చు, ఇంకేదైనా సరే చేయడం కావచ్చు, అవి భౌతికమైన కావచ్చు, ఆత్మ సంబంధమైన కావచ్చు, చేసేటప్పుడు దేవుడు ఇంకెంత ఏ స్థాయిలో మనం ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. ఆఫ్టర్ ఒక అన్య రాజు యుద్ధం చేసి మనుషులను చంపడానికి దేవుడు పంపించినప్పుడే అంటున్నాడు, నేను చెప్పినటువంటి స్థాయిలో కానీ నువ్వు పని చేయకపోతే నువ్వు శాపగ్రస్తుడు అంటున్నాడు. నేను చెప్తున్నప్పుడు నేను చెప్పాను నువ్వు చేయి, మధ్యలో నీ సొంత ఆలోచనతో అంత అవసరం లేదులే, ఇంత ఈ మాత్రం సరిపోద్దని నువ్వు అనుకోవద్దు. అలా అనుకుంటే నువ్వు శాపగ్రస్తుడు. ఎందుకంటే నాకంటూ కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. దేవుడు బబులోను రాజ్యంతో మనుషులకు తీర్పు తీర్చేటువంటి ఒక కార్యము నిమిత్తమే బబులోను రాజు దేవుడు చెప్తున్న మాట ఇది. అప్పుడు ఒకసారి ఆలోచించండి, యాక్చువల్గా పాజిటివ్గా తీసుకుంటే దేవుని యొక్క పని విషయానికి వచ్చేసరికి, లేదా దేవుని కొరకు మనం చేసేటువంటి భౌతికమైన ఆత్మీయ కార్య విషయానికి వచ్చేసరికి దేవుడు మన నుండి ఇంకెంత తీవ్రతను ఎక్స్పెక్ట్ చేస్తారో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే మనం చేస్తాం కానీ అంతగా మనం చేయం. నార్మల్ మనుషులంగా చాలా సందర్భాల్లో మనం ఎలా కార్యాలు చేస్తామంటే, ఒక కార్యం చేసేటప్పుడు నేను చేస్తున్నాను అన్న విషయం జనాలు తెలిస్తే చాలు అనుకొని చేస్తాం. నేను కూడా ఇది చేశాను అనిపించుకోవడానికి చేస్తాం మనం. కానీ మనం ఎప్పుడు కూడా చూడండి, దేవుడు ఏ స్థాయిలో దీన్ని చేయమని ఎక్స్పెక్ట్ చేస్తాడు, మనం ఎక్కువ దాని గురించి ఆలోచించాం. మనం పాటలు పాడుతున్నాం అనుకోండి, మనం కూడా పాడుతున్నాం అనిపించుకోవాలి కాబట్టి పాడతాం. పర్లేదు, చాలామంది కంటే బోసి బెటర్గా పాడతాం. కానీ అక్కడ నువ్వు అనుకుంది కాదు, లేదా నువ్వు పక్కలతో పోల్చుకోవడం కాదు, దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఏ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నీ నుండి. తీర్పు విషయంలో దేవుడు ఎలాగంటూ, నువ్వు కనుక నేను చెప్పినటువంటి స్థాయిలో నువ్వు చేస్తున్నావు, శ్రద్ధగా చేయట్లేదు, అశ్రద్ధగా నువ్వు చేస్తున్నావు. అశ్రద్ధ అంటే ఇక్కడ చేయనోళ్ళ గురించి మాట్లాడలేదు, చేస్తూనే అశ్రద్ధగా చేసే వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. నువ్వు చేస్తున్నావు కానీ అశ్రద్ధగా చేస్తూ నువ్వు శాపగ్రస్తుడివే. అంటే ఆలోచించండి, మనం దేవుని కొరకు కార్యం చేసినప్పుడు ఎంత ఇంటెన్సిటీతో దాన్ని మనం చేయాలి, ఎంత తీవ్రతతో మనం కొన్ని కార్యాలు చేయాలి, అంటే ఎంత శ్రద్ధగా పనిచేయాలి, ఏ స్థాయిలో మనం పనిచేయాలి, ఎంతగా మనం పూర్ణంగా అందులో ఇన్వాల్వ్ అయ్యే కార్యాలు మనం చేయాల్సి ఉందో. ఈ ప్రాబ్లం అంటే క్రిస్టియానిటీలో మనకేంటంటే పై పని చేసుకుంటూ వెళ్ళిపోదాం చాలా అనుకుంటాం మనం. అది పాటలే కావచ్చు, ఆరాధన కావచ్చు, వాయిద్యాలు వాయించడం కావచ్చు, సంఘంలో పరిచయం కావచ్చు, ఈవెన్ చాలా సందర్భాల్లో వాక్య పరిచయం కూడా ఏదో ఒక అరగంట అనుకుంటే అరగంటలో టైంపాస్కి ఎంతో కొంత వాక్యం చెప్పేసి ముగించేద్దాం అని కూడా చాలామంది కూడా బోధించాలని బహుశా అనుకుంటారు. అలాగే ఏదో చెప్పేద్దాం ఏముంది అనుకోండి. ఆ తీవ్రత అనేటువంటిది ఏ స్థాయిలో మనం చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నువ్వు ఏ స్థాయిలో చేయగలవు నీకున్న కెపాసిటీని బట్టి, అది పెద్దగా మనం పట్టించుకోం.
కానీ దేవుడు దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తాడు మన నుండి. తీర్పు విషయంలో దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుంటే అప్పుడు నిజంగా కార్యాలు చేసేటప్పుడు ఇది నెగిటివ్గా తీర్పులో కాబట్టి ఇది. అదే మామూలు దేవుని కొరకు చేసే కార్యాల విషయానికి వస్తే దేవుడు ఇంకెంత ఎదురు చూస్తాడు ఒకసారి ఆలోచించండి. అందుకని కొన్నిసార్లు మనం చేసేటువంటి కార్యాల గురించి మనం పరీక్షించుకోవాలి. మనం కార్యాలు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మనం పాటలు పాడుతున్నాం, ఏ ఉద్దేశంతో పాడుతున్నాం, నిజంగా ఇంతకుమించి మనం పాడలేమా, ఇంతకుమించి మనం కార్యాలు చేయలేమా, ఇంతకుమించి మనం ప్రవర్తించలేమా, ఇంతకుమించి బెటర్గా మనం వాక్యం వినలేమా, మనం ప్రార్థన చేయలేమా, బెటర్గా పాటలు పాడలేమా, బెటర్గా కొన్ని కార్యాలు మనం చేయలేమా, ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవునికి జస్ట్ నువ్వు చేసావా లేదా మాత్రమే ఇంపార్టెంట్ కాదు. దేవునికి ఎప్పుడు కూడా నువ్వు ఎలా చేసావు కూడా దేవునికి ఇంపార్టెంట్. కొన్ని సందర్భాలు నేను కూడా ఎలా చేశారో నేను పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు చాలా సందర్భాలు దేవుడు పట్టించుకుంటాడు. జస్ట్ నువ్వు చేసావు లేదా మాత్రం మనుషులు చూస్తారు, కానీ నువ్వు ఎలా చేసావు మాత్రం దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అందుకని ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని చేయాలని డిసైడ్ అయ్యామంటే ది బెస్ట్ ఎఫర్ట్నే మనం పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. లేదనుకుంటే దేవుడు శాపగ్రస్తుడు అంటే బహుశా మనం ఇప్పుడు అలా చేయకపోతే చచ్చిపోతాం అనేం కాదు. కానీ బహుశా అనుకుంటాను, నువ్వు కనుక దేవుడు ఇచ్చినటువంటి ఆ తీవ్రతతో ఆ స్థాయిలో నువ్వు చేయకపోతే, నువ్వు ఆ స్థాయిలో చేయకపోతే దేవుడు నీకున్నటువంటి తలాంతని ఇంకెక్కువగా దేవుడు రెట్టింపు చేయడు, తీసేసి వేరే వాళ్ళు దేవుడు ఇస్తాడు. అందుకని ఎంత ఎక్కువగా మనం చేస్తామో అంత ఎక్కువ దేవుడు మనకి ఇంకెక్కువ నింపుతాడు. అది మనం తెలుసుకోవాలి. అందుకని దేవుడు అంటున్నాడు, బొబ్బులను రాజు వచ్చి దేవుడు చెప్తాది అంటున్నాడు, నువ్వు కనుక అశ్రద్ధగా చేస్తే నువ్వు శాపగ్రస్తుడివి. ఇంకొంచెం కింద చదవండి. ఇప్పుడు 11 వచ్చిన చదువుకుందాం, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను. అది ఎన్నడూనూ చెరలోనికి పోయినది కాదు, అందుచేత దాని సారము దానిలో నిలిచి ఉన్నది. దాని వాసన ఎప్పటి వల్లనే నిలుచుచున్నది. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వారిని పంపెదను. చాలు. సో ఇక్కడ చూడండి 11 వచ్చిన ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిగరేటివ్గా దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు. చూడండి, మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందెను. ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను, అది ఎన్నడను చెరలోనికి పోయినది కాదు. ఇక్కడ చూడండి, మోయాబు తన బాల్యం నుండి నెమ్మది నొందేనంటే అర్థం ఏంటంటే, నెమ్మది నొందంటే ఏదో దేవుడు ఇచ్చిన నెమ్మది గురించి మనం మాట్లాడలేదు. నెమ్మది నొందిన అర్థం ఏంటంటే, నెమ్మది నొందేనంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా క్యాజువల్గా ఉన్నావని అర్థం. అంటే ఈజీగా ఉన్నావని అంటే అర్థం ఏంటంటే నీకు పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. నేను చెప్పాను చూస్తారా, ఈ రాజ్యం యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ ఎలాంటిదంటే, అంటే ఈ భూమి మీద ఏ లొకేషన్లో ఈ రాజ్యం లొకేట్ అయ్యి ఉందంటే దీనికి పెద్దగా శత్రువులు ఎటువంటి ఇబ్బంది కూడా దీనికి వచ్చే అవకాశాలు లేవు. శత్రువులు అంత ఈజీగా అటాక్ చేయలేరు ఈ రాజ్యం పైన. పైగా అది మాత్రం కాకుండా దానికి ఆర్థికంగా కూడా చాలా రాబడి దానికి అక్కడ ఉండడం వల్ల దానికి వస్తూ ఉంది. కాబట్టి దీనికి నిశ్చింతగా ఉంది. ఇది నెమ్మది అంటే దేవుడిస్తే నెమ్మది, ఆ నెమ్మది గురించి కాదు. నెమ్మది అంటే ఈ హృదయం వచ్చి నెమ్మది గురించి కాదు, అంటే నిశ్చింతగా ఉందన్నమాట. అంటే పెద్దగా దేని గురించి శ్రద్ధ లేదు, దానికి పెద్దగా దేని గురించి పట్టింపు లేదు, పెద్దగా భయమేమీ లేదు, దానికి జాగ్రత్త ఏమీ లేదు, హ్యాపీగా బతికేస్తుంది జీవితాన్ని. దేవుడు ఇక్కడ ఒక మనిషితో పోల్చి అన్నాడు, చిన్న బాల్యం నుండి ఇది నెమ్మదిగా ఉంది అంటే రకం చెప్పాలంటే ఎప్పటి నుంచో ఇది చాలా హ్యాపీగా బతికేస్తుంది. అంటే దీనికి పెద్దగా చీకులు, చింతలు, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా జీవితం సాఫీగా దీనికి చాలా కాలం సాగిపోతుంది పట్టణానికి. అందుకేనేమో బహుశా వీళ్ళంత నెమ్మది ఉంది అంటే అర్థం, ఇంత హ్యాపీగా వీళ్ళు బతికేస్తున్నారు, దేని గురించి పెద్ద లెక్క చేయట్లేదు, దేవుని గురించి కానీ వేరే మంచి కార్యాల గురించి కానీ వీళ్ళు పెద్దగా ఆలోచనే చేయట్లేదు. ఎందుకని ప్రతిదీ పెద్ద కష్టం లేకుండా గడిచిపోతుంది. కొన్నిసార్లు మనుషులకు మనం కూడా అంతే తెలుసా, మనకి నార్మల్గా ఎంతో కొంత కష్టాలు ఉంటేనే చాలా సందర్భాల్లో మనం దేవుని దగ్గరికి వస్తాం, లేదా ప్రార్థన చేద్దాం, దేవుని అడుగుదాం, దేవుడు తీరుస్తాడు అని దేవుని గురించి ఆలోచన మనకు నార్మల్గా కష్టం వచ్చినప్పుడు వస్తుంది నార్మల్గా. అలాగే అందరూ అలాగే ఉండాలి, చాలామంది అలాగే ఉంటారని కూడా కాదు. ఇది బేసిక్గా ఒక్కొక్క వ్యక్తి మీద డిపెండ్ అయి ఉంటుంది అది. కానీ సహజంగా మనిషి నార్మల్, నేను చెప్పేది విశ్వాస సహజంగా ఎలా ఉంటాడంటే, నార్మల్గా చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఏవి లేనప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం కాబట్టి, ప్రాబ్లమే లేదు కాబట్టి పెద్దగా దేవుని గురించి ఆలోచన చేయము. దేవుని మీద మనకి ఎంత నమ్మకం ఉందో పెద్దగా పట్టించుకోము. విశ్వాసం ఎదుగుతున్నామా లేదా పెద్దగా పట్టించుకోము. మన నమ్మకం దేనిలో ఉందో పెద్దగా పట్టించుకోము. ఎందుకంటే అన్నీ హ్యాపీగా గడిచిపోతున్నాయి, పెద్దగా నీకు కష్టం లేదు, ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు పెద్దగా దేని గురించి పట్టించుకోవు, ఆత్మీయ విషయాల గురించి పెద్ద లెక్క కూడా నువ్వేమీ చేయవు. దేవుడు అంటున్నాడు, బాల్యం నుండి ఇది అలాగే, ఈ పట్టణం అలాగే ఉంది అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు చాలా కాలం సుఖంగా ఉందంటే ఈ పట్టణం, పెద్ద ఇబ్బంది ఏమీ లేదు అని అక్కడ దేవుడు మాట్లాడుతూ చూడండి. దృష్టాంతంగా చూడండి, ఇంకోటి చెప్తున్నాడు చూడండి. నెక్స్ట్ లైన్ అంటున్నాడు, ఈ కుండలో నుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండా అది మడ్డి మీద నిలిచెను, అది అన్నడు చెరలోనికి పోయినది కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ అందుచేత దాని సారము దానిలో నిలిచున్నది. ఇక్కడ చూడండి, దాని వాసన ఎప్పటి వలనే నిల్చున్నది.
చూడండి ఇక్కడ డిఫరెంట్గా దేవుడు దృష్టాంతంగా మాట్లాడతాడు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థం ఏంటంటే చూడండి, ఆ రోజుల్లో యాక్చువల్గా ఏం చేసేవాళ్ళంటే ద్రాక్షారసాన్ని వాళ్ళు తయారు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ద్రాక్షారసాన్ని వాళ్ళు తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఏదో ఒక బ్యారెల్ లాంటి దాంట్లో వాళ్ళు దాన్ని స్టోర్ చేస్తారు, ఒక పాత్రలో దాన్ని స్టోర్ చేస్తారు, నిల్వ ఉంచుతారు. అయితే అది కొంత ప్రాసెస్ గుండా వెళ్ళాల్సి వస్తుందంట. అలా ప్రాసెస్ గుండా వెళ్తున్నప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే ఓ టైం వచ్చినప్పుడు దాన్ని సీజనింగ్ చేస్తూ అది ఇంకొంచెం రుచిగా మారడానికి, మంచి వాసన రావడానికి, ఆ ద్రాక్షరసం కొంచెం బెటర్గా మారడానికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో కొంతకాలం తర్వాత అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అంట ఒక పాత్రలోండి వేరే పాత్రలోనికి ఒక టైం వస్తే ఒక సీజన్ బట్టి ఒక పాత్రని వేరే పాత్రలోని పోస్తారంట. అలా పోసినప్పుడు చాలా జాగ్రత్తగా పోస్తారంట. అలా పోస్తే ఏమవుద్దంటే ఈ లిక్విడ్గా ఉంటుంది కాబట్టి, ఇది ద్రవ పదార్థంగా ఉంటుంది కాబట్టి ఏమైనా చిన్న చిన్న నలకలు లాంటివి కానీ ఇంకేమైనా చూడండి ఇత్తనాలు లాంటివి ఉంటే అవన్నీ కింద ఉండిపోతాయి. మనకు తెలుసు కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ టీ కనుక గ్లాసులో పోయాలనుకోండి, మనం ఫిల్టర్ వాడకుండా పోయాలనుకుంటే మెల్లగా పోస్తే పైన ఉన్నదే వస్తుంది. ఒకేసారి పోసాం అనుకోండి కింద అడుగున అన్నీ కూడా మనకి నార్మల్గా వచ్చేస్తాయి. అందులో ఏం చేస్తారంటే వీళ్ళు ఆ ఇంప్యూరిటీ అన్ని పోవడానికి, అంటే అందులో అవనవసరమైనటువంటి ఏవైతే ఆ రసంలో ఉంటాయో ద్రాక్ష రసంలో అవన్నీ పోవాలంటే ఏం చేస్తారంటే అవన్నీ కూడా ఓ టైం వచ్చి కిందకి దిగిపోయిన తర్వాత ఓ టైం వస్తే మెల్లగా వేరే పాత్రలోని పోస్తారట మెల్లగా. అప్పుడేంటి కింద ఉండేవన్నీ కూడా ఒక మట్టి కానీ ఇసుక ఇంకా అలాంటివి ఉన్నాయి కింద ఉండిపోతాయి. అదే మళ్ళీ కొంతకాలం తర్వాత ఇందులో నుంచి మళ్ళీ వేరే పాత్రలోనికి పోస్తారంట. అప్పుడు ఎందుకంటే అప్పుడు కూడా కొన్ని కిందకి దిగిపోతాయి. అలా ప్రాసెస్ గుండా వెళ్తూ ఉన్నప్పుడు కొంతకాలంకి అలా సిస్టమేటిక్గా చేస్తుంటే అవుద్దంటే అందులో ఉండేటువంటి అనవసరమైనటువంటి కార్యాలన్నీ కూడా బయటికి పోతాయి, లేకుండా పోతాయి. అది మాత్రం కాకుండా టేస్ట్ కూడా మారుతుంది, మంచి వాసన వస్తుందంట. నార్మల్గా ఏంటంటే ద్రాక్షరసం చేసేటప్పుడు దాన్ని అలా తయారు చేస్తారంట ఆ రోజుల్లో. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాను, నిశ్చింతగా ఉందంటే అర్థం ఏంటి, బేసిక్గా ఈ రాజ్యము లేదా పట్టణాన్ని పెద్దగా కదిలించదంటూ ఏమీ లేదు కాబట్టి నిశ్చింతగా ఉండిపోయింది. అలాగా ఇప్పుడు నిశ్చింతగా ఉండిపోయిన ప్రాబ్లం ఏంటంటే అందులో ఏవైతే అనవసరమైనటువంటి కార్యాలు ఉంటూ ఉన్నాయో అవన్నీ అందులోనే ఉండిపోతున్నాయి. పెద్దగా నీకు ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి నువ్వు దేవుడి గురించి ఆలోచించట్లేదు, నీ పెద్దగా ఇబ్బందులు లేవు కాబట్టి నీకు అన్ని నువ్వు బాగా సెటిల్ అయిపోయే బ్రహ్మాండం నువ్వు ఎవరి మీద నువ్వు ఆధారపడలేదు కాబట్టి నువ్వు ఎవరిని లెక్క చేయట్లేదు. నీకు ఎవరు సంబంధాలు అంటూ నువ్వు ఉంటున్నావు, నువ్వు దేవుడి గురించి నువ్వు ఆలోచన చేయట్లేదు, నువ్వు అలాగా ఉండిపోయావు. నిన్ను పెద్ద ఎవరు కదిలించిన వాళ్ళు లేరు, నీకు పెద్ద కష్టం వచ్చిందంటూ నీకేమీ లేదు. నువ్వు అందుకనే నువ్వు నిశ్చింతగా ఉండిపోయావు నువ్వు అలాగా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలా కదల్సిన వాళ్ళు ఏంటంటే అందులో ఇంప్యూరిటీస్ అన్నీ కూడా పోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనవసరం అన్నీ కూడా పోతాయి, ఫ్లేవర్ మారుతుంది, బెటర్గా మారుతుంది ద్రాక్ష రసం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే నిన్ను అలా కదిలించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా చెరలోని నువ్వు వెళ్ళలేదు కదా. నువ్వు దేవుని తెలుసుకోవడానికి, నువ్వు మంచిగా మారడానికి, నీలో మంచి బయటికి రావడానికి, నేను కూడా కొన్ని విషయాలు మారాలని నీకు అనిపించడానికి నీకు పెద్దగా ప్రాబ్లం ఏమి ఇప్పుడు రాలేదు కదా. నువ్వు పెద్దగా ఏది నిన్ను ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు కాబట్టి నువ్వు ఇలాగా ఆరాంగా ఉండిపోయి నీకు పెద్దగా కష్టం అంటే ఏం తెలియట్లేదు. ఆయన దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి తర్వాత వచనంలో దేవుడు అంటున్నాడు, 12వ వచనంలో నేను చదువుతాను. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, రాగల దినములలో నేను దాని యొద్దకు కుమ్మరించు వానిని పంపేదను, వారు దాన్ని కుమ్మరించి దాని పాత్రలను వెలితి చేసి వారి జాడీలను పాలగొట్టేదరు. ఇప్పుడు అక్కడ చూడండి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నేను అసలు ఎవరు కదిలించదు కాబట్టి నువ్వు ఇలా తయారయ్యమంటున్నాడు దేవుడు రకంగా. అంటే ఇంకో రకంగా చెప్పాలంటే నేను ఇప్పుడు ఎవరు నేను సరిదిద్దలేదు కదా, ఇప్పుడు నీకెవరు నీకు బుద్ధి చెప్పలేదు, ఎవరు నేను సరిదిద్దలేదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు. ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా, ఇప్పుడు ఓ టైం నేను త్వరలో కొంతకాలం తర్వాత నేను ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆ నుంచి మొత్తం నిన్ను కుదిపేస్తాడు అని దేవుడు చెప్తున్నాడు. యాక్చువల్ ఎంతమంది ఏం జరిగేది, మామూలుగా నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే ఒక పాత్రలో ఉంటాడు, దాని ద్రాక్ష వేరే పాత్రలు మెల్లగా పోస్తారు, ఎందుకంటే కింద ఉన్నవన్నీ కిందనే ఉండిపోయి ఈ పాత్రలోనికి వెళ్ళకూడదంటే మెల్లగా పోయాలి, మెల్లగా పోసేవాళ్ళు, మెల్లగా దాన్ని కదిలించేవాళ్ళు. ఇప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు చాలా కాలం కదిలింపడకుండా అలాగ ఉండిపోయావు కదా, ఓ టైం ఒక కాలం వచ్చిందని ఒక వ్యక్తిని పంపిస్తాను, ఆయన వచ్చి మొత్తం నేను మెల్లగా కాదు మొత్తం గట్టిగా నిన్ను కుదిపేస్తాడు. ఎందుకు కూతాడంటే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు, అంతలా దేవుడు నిన్ను కుదిపేస్తాడు. అంటే ఒక రకంగా దేవుడు చెప్తానంటే నేను చిన్న చిన్నవి మార్చుకోమని నేను చెప్తున్నాను చూసా, నువ్వు చిన్న చిన్నవి మార్చుకోకపోతే ఓ టైం వచ్చినప్పుడు నిన్ను చాలా పెద్దగా నిన్ను కుదిపేస్తాను, దానికి పెద్ద యూజ్ ఏమీ నీకు ఉండదు. దేవుడు అది చెప్తాను ఇక్కడ పట్టణం గురించి. కొంచెం కింద చదువుకుందాం, చదవండి. ఆ తర్వాత చూడండి 14 వచనం చదువుకుందాం. మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొందురు, మోయాబు పాడైపోవుచున్నది, శత్రువులు దాని పట్టణముల్లో చొరబడుచున్నారు. చాలు ఇక్కడ చూడండి 14 వచనం మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తర్వాత 18 వచనం మనం చూద్దాం. సో మేము బలాఢ్యులమనియు యుద్ధశూరులమనియు మీరెట్లు చెప్పుకొని అక్కడ దేవుడు అంటున్నాడు, మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు మీ గురించి. అక్కడ దేవుడు అక్షర రకంగా అహంకారం చూసిన వారిలో
మేము చాలా బలాఢ్యులం, మేము బ్రహ్మాండంగా ఉంది, మా రాజ్యం మీద ప్రాబ్లమ్స్ రావని మీరు ఎలాగన్నా అనుకుంటున్నారు. నేను కుదిపేసే ప్రోగ్రాం నేను త్వరలో పెట్టుకున్నాను, నేను మొత్తం కదిపేస్తాను. అంటే ఇప్పుడు మీకు పెద్దగా చిన్న ప్రాబ్లం కూడా మీకేం రాలేదు, మీ చెరలో కూడా కనీసం వెళ్ళింది లేదు కానీ మీరు ఎంత నిశ్చింతగా నెమ్మదిగా ఉన్నారు. నేను కుదిపేసినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది, మీకు నెమ్మది ఉండదు, మీకు సమాధానమే ఉండదు. మరి మీ స్థితి ఇలా ఉంటుంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాము అని, మేము నిశ్చింతగా ఉన్నాం, మేము బాగానే ఉన్నాం, మేము పరాక్రమం, మేము శూరులము, మేము గొప్ప వాళ్ళమి, మేము ఏ ప్రాబ్లం అయినా సరే మేము జయించగలం, మీరు ఎలా అనుకుంటున్నారు దేవుడు అంటున్నాడు. ఇప్పుడు నిజంగా చూడండి, మనిషి యొక్క స్థితి యాక్చువల్గా ఎలా ఉండబోతుందో అది మనిషికి తెలియ. కొన్నిసార్లు మనకేంటంటే మనకు తెలియక కొన్నిసార్లు మన గురించి మనం చాలా గొప్పగా అనుకుంటాం. అందుకే చూడండి, అతిశయపడ్డము, గర్వపడ్డం అన్నీ కూడా అందుకని దేవుడు అంత వ్యతిరేకిస్తాడు. దేవుడు అహంకారాలు ఎదిరించి, వీళ్ళ స్థితి యాక్చువల్గా వీళ్ళు తెలుసుంటే త్వరలో బబులోనే ఒక ఆయన వచ్చేస్తాడు, మొత్తం కుదిపేస్తాడు, మా పట్టణం అంతా పాడైపోతుంది, అందరం డిస్టర్బ్ అయిపోతాము. ఇప్పుడు అసలు మాకు ఏ ప్రాబ్లము లేదు, కానీ సడన్గా పెద్ద ప్రాబ్లం వచ్చేస్తుంది. ఎందుకంటే కనీసం చిన్న చిన్నగా ప్రాబ్లమ్స్ ఉండుంటే ఈ పెద్ద ప్రాబ్లం ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలిసి ఉండేది. కానీ మాకు ఎప్పుడు అసలు ఒక ప్రాబ్లం కూడా రాలేదు కదా, సడన్గా పెద్ద ప్రాబ్లం వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలియదు కదా అని కనీసం వాళ్ళకి స్థితి ఎలా ఉండబోతుందో వాళ్ళకి అర్థం కాక ఓ రకంగా వాళ్ళు ఊహ ప్రపంచంలో బ్రతుకుతున్నారు. వాళ్ళు మాకంతా నిశ్చింతగా ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, మాకేం తక్కువ అని అనుకుంటున్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, మీరు ఎంత పరాక్రమం కాలం బలవంతులు మీరు అనుకుంటున్నారు, కానీ మీ స్థితి యాక్చువల్గా మీకు తెలియదు. ఓ టైం వస్తే మొత్తం కుదిపోయిపోతున్నాను నేను, మీరు ఈ సిచ్యువేషన్లో మీరు ఇంకా మేము గొప్ప వాళ్ళమని మీరు అనుకుంటున్నారా అని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత చూడండి, కొన్ని వచనాలు స్కిప్ చేసేసి 18 వచనం చదువుకుందాం. దీబోనులో ఆసీనురాలై ఉండుదానా, మోయాబునకు పాడు చేసిన వాడు నీ మీదకి వచ్చుచున్నాడు, నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనం విడిచి దిగిరమ్ము, ఎండిన దేశములో కూర్చుండుము. చాలు. ఇక్కడ చూడండి, దేవుడు అంటున్నాడు, చూడండి, నీ కోట నశింపజేయుచున్నాడు, నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము, ఎండిన దేశములో కూర్చుండము. ఎండిన దేశం ఎందుకంటే వాళ్ళ దేశం వర్ధిల్లుతున్నారు అలా అంటున్నారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చూడండి, గొప్పతనము నుండి దిగిరా అంటే ఒక రకంగా అహంకారం అంటే ఎలా అంటే నువ్వు ఎత్తైన సింహాసనం వేసుకుని కూర్చున్నట్టు. సో అక్కడ చూడండి, పరలోకంలో చూడండి, అపవాది ప్రధాన దూత ఉన్నప్పుడు నేను ఎక్కిపోదును అనుకున్నాడు. చూసారా, దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుంటాను, ఎక్కిపోతాను అనుకున్నాడు, పైకి వెళ్తాను అనుకున్నాడు, గొప్పగా ఉంటాను, ఆయనకంటే నేను బెటర్గా నేను కనబడాలి, ఉన్నతమైన స్థలంలో నేను ఎక్కుతాను అనుకున్నాడు. అది యాక్చువల్గా అలాంటి లక్షణాలు గర్వం. ఎగ్జాక్ట్గా దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాన్ని దిగొస్తే బెటర్. ఎందుకంటే అక్కడ దేవుడు వారిలో అహంకారం చూసి అంటున్నాడు, అందుకని నువ్వు దిగొస్తే బహుశా తప్పించుకునే అవకాశం ఉంటుంది, లేదంటే నువ్వు నాశనం అయిపోతావు దేవుడు చెప్తున్నాడు. అతను చాలా రోజులు వచ్చిన స్కిప్ చేసి ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత మనము 29వ వచనం చదువుకుందాం మిగిలిన, ఎందుకంటే అక్కడ ఒక పట్టణాల పేర్ల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, అది వదిలేద్దాం, మనకు పెద్దగా అవసరం లేదా, ఇంపార్టెంట్ కాదు. 29వ వచనం చదువుకుందాం. 29 మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి, వారు బహు గర్వపోతులు, వారి అతిశయమును గూర్చియు గర్వమును గూర్చియు అహంకారమును గూర్చియు పొగరును గూర్చియు మాకు సమాచారం వచ్చెను. వారి తామసమును వచించరాని వారి ప్రగల్భములను నాకు తెలిసేయున్నవి. చేయదగని క్రియలు వారు బహుగా చేయుచున్నారు, ఇదే యెహోవా వాక్కు. చాలా కూర్చొని దేవుడు అంటున్నాడు, చూడండి 29వ వచనం, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిని, వారు బహు గర్వపోతులు, వారి అత్యమును గూర్చి గర్వమును గూర్చు అహంకారము గూర్చు పొగరును గూర్చు మాకు సమాచారము వచ్చాను. అక్కడ దేవుడు చెప్తున్నాడు, చూడండి, అంటే ఓ రకంగా దేవుడు ఏమంటున్నాడంటే వారంతా గర్వపడుతున్నారో నాకు తెలుసు. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. మనుషులు ఎంత గర్వపడుతున్నారో మనిషి తెలియడం కాదు, వాళ్ళంతా గర్వపడుతున్నారో దేవునికి తెలుసు. కొన్నిసార్లు చూడండి, మనం ఎంతగా చూడండి గర్వం అంటే ఎలాంటిది అంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే అది, కొన్నిసార్లు గర్వాన్ని మనము సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకుంటాం, లేదా డిగ్నిటీ అనుకుంటాం. కానీ కొన్నిసార్లు చూడండి, ఆ డిగ్నిటీగా ఉండడానికి, గర్వంగా ఉండడానికి, అంటే గౌరవంగా ఉండడానికి గర్వంగా ఉండడానికి చిన్న డిఫరెన్స్ ఉంటుంది అంతే. కొన్నిసార్లు మనం ఎలా భ్రమలో ఉంటామంటే, కొన్నిసార్లు గర్వాన్నే మనం గౌరవం అనుకుంటాం కొన్నిసార్లు. అందుకని ఇందులో మనకి చాలా ఆత్మీయ జ్ఞానం అవసరం, ఇందులో భౌతికమైన జ్ఞానం కాదు కావాల్సింది. ఎందుకంటే భౌతికంగా నువ్వు ఆలోచించావు అనుకో, అది యాక్చువల్గా నువ్వు గౌరవం అనుకుంటా, కానీ అది అహంకారం. అప్పుడు దేవుడు అంటాడు, నేను వాళ్ళ గర్వం ఏంటో నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి కనుక దేవుడు కనుక గర్వం చూసాడు అనుకోండి, నేను చూడండి అహంకారం తినమాసుకొని చెప్పని చూసారా, గర్వపడిన ఎవరిని కూడా దేవుడు యాక్చువల్గా బైబిల్లో వదలలేదు. దేవుడు ప్రూవ్ చేసి చూపిస్తాడు. గర్వము ఆ వ్యక్తిని అలా నాశనం చేస్తాడు. దేవుడు యాక్చువల్ లిటరల్గా ప్రపంచానికి చూపిస్తాడు. అందుకే చూడండి, చరిత్రలో నేను యాక్చువల్గా ప్రిపేర్ అవ్వగానే చాలా ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు బైబిల్లోనికి వెళ్ళి. ఈవెన్ చూడండి, అమెరికా చూడండి ట్విన్ టవర్స్ పడిపోయిన చూసారా, ఏలో ప్రేమతో గుద్దేసినప్పుడు కూడా ఆ ట్విన్ టవర్స్ని బట్టి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ని బట్టి అమెరికా చాలా గర్వపడేది. ఇప్పుడు అలాగే వాళ్ళు గర్వపడతారు, మనకు గర్వం లేదనుకోకండి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు గర్వపడుతున్నారు. వాళ్ళు
ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే గర్వపడినప్పుడు కొన్ని కార్యాలు ఎలా జరుగుతాయంటే అది ఆటోమేటిక్గా నేను నాశనానికి అది నడిపిస్తుంది. అందులో అందులో వ్యక్తులు ఎవరు, నువ్వు పడిపోవడానికి వ్యక్తులు ఎవరు, శత్రువులు ఎవరు అది ఇష్యూ కాదు. ఇక్కడ బేస్ నీ గర్వం నిన్నది అని చేస్తుంది. దాని వెనకాల మనుషులు వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆ మనిషి కారణం కాదు, బహుశా అది దేవుడే కారణం. ఇక్కడ కూడా చూడండి, వీళ్ళు గర్వపడ్డారు కాబట్టి దేవుడు అని చేశాడంటే అక్కడ బబులోను రాజా చేసిందంటే బబులోను రాజు కాదు. దేవుడు చెప్పాడు చూసారా, బబులోను రాజు అనేటువంటి వాడు నా చేతిలో వస్తువులు అంటాడు, నేను చెప్పినట్టు చేయకపోతే వాడికి కూడా తీర్పు ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం అంటే ఇక్కడ యాక్చువల్ వీరు గర్వానికి దేవుడు నాశనం వచ్చేటప్పుడు అది బబులోను రాజు మాకు ప్రాబ్లం తీసుకొచ్చాడని వీళ్ళు అనుకుంటారేమో, కానీ యాక్చువల్గా దేవుడు వారి గర్వాన్ని బట్టి దేవుడు అక్కడ వారికి శిక్షను విధిస్తున్నాడు. అందుకే దేవుడు అంటే వారి గర్వాన్ని నేను చూసాను దేవుడు చెప్తున్నాడు. చూడండి, ఇంకొన్ని వచ్చిన మనం స్కిప్ చేసేసి 42 వచనంకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా మనం. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమాయెను. మోయాబు నివాసి భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. భయము తప్పించుకొనుటకై పారిపోవారు గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకొనివారు ఉరిలో చిక్కుకొందురు. చాలా ఇక్కడ చూడండి, ఒకసారి చూడండి 42 వచనం చదువుతాను. మోయాబు యెహోవా కంటే గొప్పవాడనని అతిశయపడగా అది జనము కాకుండా నిర్మూలమైన. సరే, ఇక్కడ మోయాబులు ఎంత గర్వాన్ని దేవుడు చూసాడు అంటున్నాడు. యెహోవా దేవుని కంటే, ఒక రకం దేవుని కంటే మేమే గొప్ప వాళ్ళమే అని వాళ్ళు చెప్పుకున్నారంట. దేవుని కంటే యెహోవా దేవుని కంటే మేమే గొప్ప వాళ్ళం. వాళ్ళు గర్వపడుతున్నప్పుడు వాళ్ళు నిజంగా యెహోవా దేవుడు బహుశా వాళ్ళు నమ్మకపోవచ్చు, కాబట్టి యెహోవా దేవుడు నిజమైన దేవుడు వాళ్ళు తెలియకపోవచ్చు బహుశా. కానీ ఇంకొన్ని వాళ్ళు ఎంత గర్వపడినట్టు దేవుడు చూస్తాడంటే దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు గర్వపడుతున్నారు. ఎగ్జాక్ట్ యెహోవా దేవుని కాకపోవచ్చు, కానీ వాళ్ళ గర్వం ఎంతగా ఉన్నట్టుగా దేవుడు ఫీల్ అయ్యాడంటే వీళ్ళు నాకంటే ఎక్కువగా వీళ్ళు అతిశయపడుతున్నారు, నాకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు నాకంటే జ్ఞానవంతులు, నాకంటే గొప్ప వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు ఆ విషయం నాకు తెలిసింది. కాబట్టి అది ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే, చూడండి నేను చదువుతాను చూడండి 43 వచనం చూడండి, అక్కడ తీర్పు ఎలా వస్తుందో దేవుడు చెప్తున్నాడు చూడండి. మోయాబు నివాసి అని చూడండి, భయమును గుంటయు ఉరియు నీ మీదకి వచ్చి ఉన్నది. చూడండి ఇక్కడ 44 వచ్చింది, ఇదే యెహోవా వాక్కు. చూడండి, భయం ఒకటి, గుంట నీ మీదకి వస్తాను ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. ఉరియు వస్తుందని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. 3 వస్తాడు చూడండి. 44 వచ్చిన చదువుతాను చూడండి. భయము తప్పించుకుంటకై పారిపోవారు గుంటలో పడుదురు. చూడండి, భయం నుండి తప్పించుకొని గుంటలో పడుదురు, గుంటలో నుండి తప్పించుకుని వారు ఉరిలో చిక్కుకొందురు. మోయాబు మీదకి విమర్శ సంవత్సరమున నేను రప్పించుచున్నాను, ఇదే యెహోవా వాక్కు. దేశ పరిత్యాగుల వారు బలహీనులై షెబ్బోను నీడలో నిలుచున్నారు. గమని దేవుడు అక్కడ చెప్తున్నాడు చూడండి, ఎన్ని రకాలుగా దేవుడు వారికి ఉరువడ్డాడంటే, ఎన్ని రకాల దేవుడు వారు ఏ స్టేజెస్లో వారిని పంపిస్తారంటే, ఒకవేళ ఒక దగ్గర తప్పించుకుని ఇంకొక దగ్గర వాళ్ళు ఖచ్చితంగా చెక్కబడతారు, అక్కడ తప్పించుకున్న వేరే దగ్గర వాళ్ళు ఖచ్చితంగా చెక్కబడతారు. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. చూడండి, ఎందుకని దేవుడు ఆ మాట చెప్తున్నాడంటే, ఒక రకంగా అర్థం ఏంటంటే, నువ్వు దగ్గర ఎస్కేప్ అయిపోయావు కాబట్టి ఇక్కడ ఎస్కేప్ అయిపోతాను గ్యారంటీ ఏమీ లేదు, ఇక్కడ ఎస్కేప్ అయిపోయావు కాబట్టి ఇక్కడ ఎస్కేప్ అయిపోతాను గ్యారంటీ ఏమీ లేదు. నువ్వు ఎంతగా గర్వపడుతున్నావంటే, నేను ఎంతగా తీర్పు తీర్చబోతున్నానంటే నువ్వు తప్పించుకునే ఛాన్స్ నీకు లేనే లేదు. అది దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మోయాబు దేశానికి చెప్తున్నాడు విషయాన్ని. నువ్వు ఒక దగ్గర తప్పించుకుంటావు, ఒకదాన్ని తప్పించుకొని ఇంకో దగ్గరికి వెళ్తావు, దాని నుండి మళ్ళీ తప్పించుకొని ఇంకో దగ్గరికి వెళ్తావు, కానీ చివరికి నువ్వు చెక్కబడతావు ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ నీకు నేను తీర్పు తీరుస్తున్నాను కాబట్టి, వెనకాలది నేను కాబట్టి నువ్వు తప్పించుకునే ఛాన్సే నీకు లేదు అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అదో చూడండి, కొంచెం కింద చదువుకుందాం. చివరికి 47 వచ్చిన చదువుకుందాం, లాస్ట్ వచ్చిన. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను, ఇదే యెహోవా వాక్కు. ఇంతటితో మోయాబును గూర్చిన శిక్షా విధి ముగిసెను. చాలా కూడా చూడండి, 47 వచ్చిన ఒకసారి నేను చదువుతాను చూడండి. అయితే అంత్యదినములలో చెరపట్టబడిన మోయాబు వారిని నేను తిరిగి రప్పించేదను. అయితే అని అక్కడ స్టార్ట్ అవుతుంది చూడండి, లాస్ట్ వచ్చినాం. సో నిజంగా చూడండి, దేవుళ్ళు ఎంత నిరీక్షణ ఉందో అక్కడ మనకు అర్థమవుతుంది. ఎంత భయంకరంగా దేవుడు తీరుస్తున్నాడు కదా. మనం అనుకుంటామంటే ఇన్ని రకాలు ఒక దగ్గర తప్పించుకుని ఇంకో దగ్గర దేవుడు చిక్కిస్తాడని చెప్పినప్పుడు మనం అనుకుంటాం అంటే తప్పించుకునే ఛాన్సే వీళ్ళకి లేదని మనం అనుకుంటాం. వీళ్ళ పనికి పూర్తిగా నిర్మూలం అయిపోయినట్టు దేవుడు పర్సనల్గా తీసేసుకున్నాడు, వ్యక్తిగతంగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేశాడు, వాళ్ళ పనికి అయిపోయినట్టు అనుకుంటాం. కానీ చూడండి, నిజంగా మన దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన తీర్పు తీర్చినా సరే ఇంకొన మరలా దేవుడు మనల్ని చేర్చుకునేవాడు, మనల్ని ఆదరించేవాడు. ఆయన కోప్పడతాడు కానీ మనల్ని ఆయన నిర్మూలము చేయడు. దేవుని యొక్క ఉగ్రతలో లేదా దేవుని యొక్క కోపములో, దేవుని యొక్క తీర్పులో అంత మంచి ఉంది. మనుషుల యొక్క తీర్పుకి దేవుని యొక్క తీర్పుకి తేడా చూడండి. మనుషులు ఒకళ్ళు తీర్పు తీర్చినా
ఇంత ఈ స్థాయిలో తీర్పు తీర్చలేరు. జస్ట్ బబులోను రాజు అనుకుంటే తీర్పు తీర్చగలడు, ఎంత బలంగా తీర్చలేడు. దేవుడు అనుకుంటే అవుతుంది. మనుషులు ఈ స్థాయిలో తీర్పు తీర్చలేరు. అలాగని మనుషులు తీర్పు తీర్చినప్పుడు అక్కడ మనం నిరీక్షణ వాళ్ళు ఎవరు కూడా మనకు నిరీక్షణ ఇవ్వలేరు. కానీ దేవుడు ఎంత గొప్పగా ఒకవేళ మనం శిక్షించినా సరే, ఇంకను దేవుడు అది శిక్షించేటువంటి అదే దేవుడు మరలా మనకు నిరీక్షణ కూడా దేవుడే ఇస్తున్నాడు. అన్ని రకాలుగా అన్ని వచనాలు 46 వచనాలు దేవుడు తీర్పు గురించి మాట్లాడింది. అతను 47 వచనంలో అయితే అని దేవుడు చెప్తున్నాడు లాస్ట్ వచనంలో. అంటే అర్థం ఇంత జరుగుతుంది, అయితే లాస్ట్ అయిన వాళ్ళని ఖచ్చితంగా నేను సమకూరుస్తాను. అది నిజమైనటువంటి యెహోవా దేవుని యొక్క గొప్పతనము, దేవుని యొక్క మంచితనం. చాలామందికి ఏంటంటే ఈ 46 వచనంలో ఉన్న తీర్పు అర్థమవుతుంది, కానీ 47 వచనంలో దేవుడు ఇచ్చిన నిరీక్షణ చాలామందికి అర్థం కాదు. ఎందుకు చూడండి, నిజంగా సిచ్యువేషన్ ఏదన్నా సరే, దేవుడు ఏది జరిగించినా సరే, మనకి పర్సనల్గా ఏది జరిగినా సరే, నీకు ఏది కలిసి వచ్చినా కలిసి రాకపోయినా సరే, రూడ్గా మనం ఏది నమ్మాలి తెలుసా? ఖచ్చితంగా యెహోవా ఉత్తముడు. అది నమ్మాల్సింది ఖచ్చితంగా మనం. యాక్చువల్ మన తెలుగులో అయితే ఉత్తముడు వచ్చింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ అయితే గాడ్ ఈజ్ గుడ్ అని వస్తుంది. దేవుడు మంచోడు. మన వాడి భాష చెప్పాలి, దేవుడు మంచోడు. దేవుడు మంచోడు చూసి తెలుసుకోండి. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఒకవేళ ఎంతగా శిక్షించినా, సొదొమ గొమొర్రా అంటే పట్టణాలను నాశనం చేసినా, లేదంటే కనానీయులను దేవుడు తీర్పు చేసిన, బబులోను రాజ్యాన్ని దేవుడు తీర్పు చేసిన, మోయాబీలను దేవుడు శిక్షించిన తీర్పు చేసిన, ఎవరో నేను రకాల దేవుడు తీర్పు తీర్చినా సరే, ఇంకనూ ఖచ్చితంగా నువ్వు చూడగలిగితే దేవుల్లో మంచిని చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు అంత మంచోడు. చాలామందికి అర్థం కాదు. నేనైతే అంటాను, అన్యులకే కాదు, చాలామంది క్రిస్టియన్స్ కూడా అర్థం కాదు. క్రిస్టియన్స్ కూడా నిజంగా మన దేవుడు మంచోడు అని చాలామంది క్రిస్టియన్స్ కూడా అర్థం కాదు. అసలు మన దేవుడు దయాళుడు, ఆయన ఉత్తముడు, ఆయన శ్రేష్టమైన వాడు అన్న విషయం చాలామంది క్రిస్టియన్స్ కూడా తెలియదు. అందుకనే కొన్నిసార్లు దేవుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడని, ఆయన ఎలా ప్రవర్తిస్తాడో మనకు కూడా తెలియదు అనుకుంటారు. ఆయన ఎందుకు అది చేస్తాడో మనకు తెలియదండి అనుకుంటారు. కానీ దేవుడు చాలా సిస్టమేటిక్గా పనిచేస్తాడు, దేవుడు చాలా మంచిగా పనిచేస్తాడు. అందులో దేవుడు ఒకవేళ శిక్షించినా సరే, దేవుడు మరలా మనల్ని చేర్చుకుంటాడు. అది భక్తులు నమ్మారు. బైబిల్ కాలంలో భక్తులు దాన్ని నమ్మారు. మనం కూడా అది నమ్మాలి. యాక్చువల్గా ఏం నమ్మాలంటే, ఒకవేళ కనుక మన దేవుడు శిక్షించడం మనకు అనిపించి, ఈవెన్ శిక్షణ పడుతూ ఉన్నా సరే, ఒక నిజంగా చెప్తున్నాను, శిక్షణ పడుతున్నా సరే, అందులో కూడా దేవుడికి నిరీక్షణ అయితే ఇవ్వకుండా దేవుడు పెట్టడు. ఇలాంటి వాళ్ళకి, దేవుని కంటే గొప్పగా అతిశయపడేటువంటి వాళ్ళకి దేవుడు నిరీక్షణ ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎల్లప్పుడూ కోపాన్ని చూపించేవాడు కాదు, ఎల్లప్పుడూ ఉగ్రతను చూపించేవాడు కాదని అర్థం. ఇప్పుడు ఆయన మంచితనం అంతగా అర్థమైతే, అప్పుడు అంత ఎక్కువ మనం దేవుని మీద ఇంకెక్కువ ఆధారపడాలంటే ఒక ఆలోచన మనకు వస్తుంది. దేవుని ఇంకెక్కువగా నమ్మాలంటే ఒక ప్రేరణ మనకి వస్తుంది. అప్పుడు దేవునికి మంచితనం అర్థమైనప్పుడు నమ్మడం పెద్ద కష్టం కాదు, నమ్మాలని అనిపించడం పెద్ద ప్రయాసమని అనిపించదు. ఎందుకంటే ఎవరిలోనూ చూడనంత మంచితనాన్ని కోపములో కూడా మన దేవునిలో మన మంచితనాన్ని చూడొచ్చు. కోపంలో కూడా మనుషుల్లో కోపం చూసిన మంచితనం మనం చూడలేం, ఖచ్చితంగా చూడలేం. కానీ మన దేవుడు ఎలా అంటాడు, ఎంత కోపాన్ని, ఎంత ఉగ్రతను చూపించేస్తారు, అందులో దేవుడు మంచితనాన్ని చూపిస్తాడు. కానీ బైబిల్లో కూడా చాలామంది అన్యులు మన బైబిల్ని తప్పడతారు. కానీ సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసినా, ఇంకా కొన్ని ఐగుప్తు లాంటి దేశాల మీద తీర్పు తీర్చినా సరే, ఇంకొన్ని అక్కడ కూడా ఎక్కడి దగ్గర లోతుగా కనుక చదవగలిగితే దేవుని యొక్క మంచితనం అక్కడ కూడా మనకి కనబడుతుంది, చూడగలిగితే. సొదొమ గొమొర్రా పట్టణాన్ని భయంకరంగా నాశనం చేస్తాడండి అంటారు. మరి లోతు కుటుంబాన్ని రక్షించలేదు కదా, అదే చెప్తుంది. నాశనం చేసేటువంటి వాళ్ళని చూస్తే దేవుడు అంటే ఎంత భయంకరమైన వాడేటంటే మీ దేవుడు అంటున్నారు. మరి లోతు కుటుంబాన్ని రక్షించాడు కదా, అక్కడ దేవునికి మంచితనం కనబడుతుంది. అలాగే ప్రతి చోట దేవునికి మంచితనం ఖచ్చితంగా మనకు కనబడుతుంది చూడగలిగితే. ఇక్కడ లాస్ట్లో దేవుడు ఆ వచనం మెన్షన్ చేయకుండా దేవుడు అధ్యాయం ముగించలేదు. అది గొప్ప విషయం. అది మెన్షన్ చేయకపోయినా దేవుడు ఇంకొక కృపగలవాడే, ఇంకొక దేవుడు మంచోడే. కానీ అది రాసి నేను ఎలా ఉంటానో మీరు తెలుసుకుని అంటున్నాడు దేవుడు. దేవుని తన మంచితనం మీద అంత కాన్ఫిడెన్స్ అంటే, 46 వచనాలు నేను ఇలా రాసి 47 వచనం ఒక్క వచనం రాస్తే మనుషులను తప్పుగా అనుకుంటారేమో దేవుడు అనుకోలేదు. ఎందుకంటే దేవునికి తన మీద, తన పనితనం మీద, తన మంచితనాన్ని కనపరిచే దాని మీద అంత నమ్మకం దేవునికి. మనమైతే ఏం చేస్తాం, ఒకవేళ మనం సపోజ్ మనం తిట్టామనుకోండి, వెంటనే మళ్ళీ వెళ్ళిపోయి వెంటనే ఏదో చెప్పేసుకొని నేను ఈ మంచి కోసమే అంటాం. మనం వెంటనే కవరింగ్ ఇచ్చుకుని ట్రై చేస్తాం. మనం మంచితనం ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ దేవుడు చూడండి ఒక్క వచనంలోనే రాశాడు. ఎందుకంటే దేవుడు అంత తక్కువ చూపిస్తాడని కాదు, ఆ ఒక్క వచనం చాలు. ఇలాగ తీర్పు తీర్చబడుతున్న మోయాబీలకు కూడా పర్లేదు, మనకు కూడా నిరీక్షణ ఉంటుంది. దేవుని నమ్ముకుంటే, దేవుని చూస్తే మనకు కూడా ఆదరణ లభిస్తుంది, మనకు కూడా నిరీక్షణ ఉంది, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఆ ఒక్క వచనము నిరీక్షణ వాళ్ళకి ఇచ్చింది, మనకు కూడా నిరీక్షణ ఇస్తుంది. మన దేవుడు అంత మంచోడు, తీర్పు తీర్చగలిగిన మంచితనాన్ని దేవుడు కనపరిచాడు. అలాంటి దేవుని మనం సేవిస్తున్నాం.
అందుకని మంచి మనసును అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆయన మీద ఆధారపడాలన్న ఆశ మనకి. ఆయనలో మంచితనం ఉంది కాబట్టి తెలియకుండానే మనం అట్రాక్ట్ అయిపోతాం ఆయనకి. ఆయన మంచితనం బట్టి ఆయన మీద ఇంకెక్కువ ఆశ పెంచుకుంటాం, ఇంకెక్కువ ఆయన మీద ఆధారపడాలంటే ఒక ఆశ మనకి వస్తుంది. అలాంటి దేవుడు ఇక్కడ మోయాబుకు తీర్పు తీర్చాడు, అయినా సరే నిరీక్షణ మనకి ఇచ్చాడు. నంటన్ లాస్ట్లో వాళ్ళకి నిరీక్షణ ఇచ్చిన కాస్త మనకు కూడా నిరీక్షణ ఉంది. అర్థం చేసుకొని నిరీక్షణ లేనప్పటికీ నిరీక్షణ గల వారి లోకంలో మనం బ్రతకాలి. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తున్నాం. మరణలోయలో నీ తిరిగినను దేనికి భయపడ